कार्यमवाहयामि, स्थापयामि, पूजयामि। कृष्णमाचार्यमवाहयामि, स्थापयामि, పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తా, అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను గావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్య మావాహయామి, స్థాపయామి, పూజయామి. అంటే సో నమస్కారం మాస్టర్ గారు. ఉంది అందరికి. ఈరోజు ఫాల్గుణ పౌర్ణమి కదా. ఫాల్గుణ పౌర్ణమి, మాస్టర్కే పౌర్ణమి, మాస్టర్కి పుణ్యతిథి. మాస్టర్ గారికి నమస్కారం చేసుకుందాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. శుభోదయం అందరికీ. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే చాలా ముఖ్యమైనది, డాక్టర్స్ మీట్. డాక్టర్స్ మీట్ అంటే ఏంటి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ ఆర్ ఐడియాస్ బిట్వీన్ ది డాక్టర్స్, అదనమాట. అయితే ఒకరికి వచ్చిన డిఫికల్ట్ కేసు మిగతా వాళ్ళతో కూర్చొని దాన్ని సాల్వ్ చేయడం అనమాట, అటువంటివి. అయితే ఈ ఈసారి పెద్ద అంటే
సమ్మర్‌లో మనకి చాలా మందికి ఉపయోగపడే టాపిక్ ఈసారి తీసుకుందామని మన మిత్రులంటే సరే అని సమ్మర్‌లో అంటే ఈ మన డాక్టర్స్ మీట్‌లో మనం ఎప్పుడు మటుకు ఎపిడెమిక్స్ ఫస్ట్ అంటే ఇప్పుడు జరిగే వాటిని డిస్కస్ చేసుకుంటాం. రెండోది క్లాసికల్‌గా తగ్గిన కేసెస్. బాగా తగ్గిన కేసెస్. క్లాసికల్‌గా ఒక సిస్టమాటిక్‌గా తగ్గిన కేసెస్ డిస్కస్ చేసుకుంటాం. 3 డిఫికల్ట్ కేసెస్. వి వాంట్ ఇన్‌పుట్స్ ఫ్రమ్ డిఫరెంట్ డాక్టర్స్. సో, డిఫరెంట్ డాక్టర్స్ నుంచి కూడా ఇన్‌పుట్స్ తీసుకుంటాం. అంటే డిఫికల్ట్ కేసెస్‌ని ప్రెజెంట్ ఎవరైనా చేసినప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. అట్లా మీరెవరైనా సరే నాకు ముందు ఒక రోజు ఇన్ఫార్మ్ చేస్తే ఐ విల్ ప్లాన్ అకార్డింగ్‌లీ. అందుకని ఎవ్వరు ఏ కేస్ అయినా సరే సార్ నేను అయితే కేస్‌ని ప్రెజెంట్ చేయడానికి క్రైటీరియా ఏంటి అంటే దే షుడ్ టేక్ ఏ ప్రాపర్ కేస్ టేకింగ్. వాళ్ళు కరెక్ట్‌గా కేస్ టేకింగ్ తీసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఇక్కడ ప్రెజెంట్ చేయడానికి ఉంటది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కువ టైం ఉండదు. ఇక్కడే కేస్ టేకింగ్ తీసుకొని ఇక్కడే మాట్లాడడానికి. అందుకని ఎవరైనా అట్లా ఉద్దేశ్యం ఉన్నవాళ్ళు, సార్ నేను గూడా ఒక కేస్ ప్రెజెంట్ చేస్తాను సార్ అన్నవాళ్ళు, డిఫికల్ట్ కేసెస్ ఉన్నాయి సార్ మా డిస్పెన్సరీస్‌లో. ఇక ఎట్లా చేయమంటారు సార్ అని చాలామంది మెసేజ్ గూడా పెడుతుంటారు. అలాంటి వాళ్ళందరూ కేస్ టేకింగ్ తీసుకొని మన డాక్టర్స్ మీట్‌లో ప్రెజెంట్ చేస్తే వీలైన వాళ్ళు మనకి ఇన్‌పుట్ ఇస్తారు. ఇంకా బాగా ఒక్కరి గాకుండా చాలా మంది యొక్క ఎక్స్‌పీరియన్స్ మనకి యాడ్ అవుతుంది. ఓకేనా అండి? ఇది మనకు డాక్టర్స్ మీట్ వల్ల మనకు ఉపయోగం. ఓకేనండి. క్లియరా? సరే. అయితే సమ్మర్ ఇప్పుడు సమ్మర్ బాగా ఎండలు బాగా వస్తున్నాయి. టర్న్ అవుతున్నాయి. వెదర్ ఫ్రమ్ కూల్ టు సమ్మర్. కోల్డ్ టు హాట్. అప్పుడు జనరల్‌గా మరీ పీక్ సమ్మర్ కాకుండగా ఇప్పుడు సమ్మర్ టర్నింగ్ గనుక ఇప్పుడు ఉండే కేసెస్ వేరేగా ఉన్నాయి. అవి మీకు ముందు ప్రెజెంట్ చేస్తా ఫస్ట్. ఒక అబ్బాయి మొన్న ఫోన్ చేశాడు. తీసుకొచ్చారు. బాగా జ్వరంగా ఉంది. మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తిన్నాడు. చికెన్ బిర్యానీ తిన్న తర్వాత బాగానే ఉన్నాడు. ఇబ్బందేం లేదు. రాత్రి 9 గంటలకు అట్లా ఒకసారి వాంతి చేసుకొని పడుకున్నాడు. నిన్నంతా ఆహ్, నిన్న రాత్రంతా కూడా 3, 4 సార్లు వాంతులది. జ్వరం, తలనొప్పి, దాహం దాహం అంటున్నాడు. నిన్న మార్నింగ్ నుంచి కూడా దాదాపుగా 5, 6 వామిటింగ్స్ అయ్యాయి. తీసుకొచ్చారు. నిన్న మధ్యాహ్నం తీసుకొచ్చారు వాడిని. తీసుకొచ్చిన తర్వాత సింప్టమ్స్ తీసుకొని ఏం సింప్టమ్స్ ఉన్నాయంటే తలనొప్పి, దాహం విపరీతంగా ఉంది, వాంతులవుతున్నాయి. అట్లా పడుకొని ఉంటున్నాడు. మత్తు లేదు. ఊరికే పడుకుంటా ఉంటాడు. ఏమి ఇచ్చుండవు. వామిటింగ్స్ వచ్చే ముందు ఏమైనా వామిటింగ్ సెన్సేషన్ ఉందా అంటే ఏం లేదు సార్ అంటున్నాడు. ఊరికే వాంతి వస్తుందంతే. కానీ వాంతికొచ్చినట్టు కావడం గానీ, మోషన్ వచ్చినట్టుగా ఆ సెన్సేషన్ టెనిస్మస్ ఎక్కడా లేదు. చెప్పండి. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్స్. ఆర్సినికం ఆల్బమ్ సార్. మీ పేరు సార్ మన్మథరావు సార్. సార్? మన్మథరావు. మన్మథరావు. ఓకే. ఎక్కడండి మీరు? పలాస సార్. పలాస. ఓకే. సరే. ఆర్‌సి గారిలో చెప్పారు సార్. ఇంకా? నక్సవామిగా అండి. సార్? విజయ్ కుమార్. విజయ్ కుమార్ హైదరాబాద్. విజయ్ కుమార్ హైదరాబాద్ నక్సవామిక. ఎందుకు సార్ నక్సవామిక? నాన్ వెజ్ అన్నాడు కదండి. ఆ! నాన్ వెజ్ తిన్న తర్వాత వచ్చే ప్రాబ్లం. ఓకే. ఏం సింప్టమ్స్ ఉన్నాయి మరి నక్సవామికకి? హార్డ్ ఫుడ్.
ఆ? తిన్న తర్వాత ఫుడ్ తర్వాత వచ్చిన ప్రాబ్లం. అవును. ఓకే. తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్ తర్వాత ఎన్నో రెమెడీస్ ఉంటాయి గదా! నక్సామ్‌కని కానీ ఎందుకంటున్నారు మీరు? నక్సవామికాయ అంటే నాన్ వెజిటేరియన్ లో ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ తిన్న తర్వాత చేసే మందుల్లో నక్సవామికాయ కూడా ముఖ్యంగా అనిపిస్తుంది. సరే. ఒకటి ప్రెజెంట్ ఏంటంటే, తర్వాత గూడా నక్స్వామిక సింప్టమ్స్ ఉంటే ఏ సింప్టమ్స్ మ్యాచ్ కాలేదనుకోండి ఓకే. కానీ అక్కడ వామిటింగ్ వచ్చినట్టు కావడం గాని, మోషన్ వచ్చినట్టు కావడం అలాంటి సింప్టమ్స్ ఏం చెప్పట్లేదు వాడు. తలనొప్పి, పడుకున్నాడు, దాహం, దాహం అంటున్నాడు. తలనొప్పి అంతే. ఇంతే వాడు చెప్పిన సింప్టమ్స్. ఇంకా ప్రయోజనం మాస్టర్. ఎవరి పేరు? పూర్ణానందం అండి. సరే ఎందుకు బయట ఎందుకు అనుకున్నారు? పడుకున్నాడు, హ్మ్. తలనొప్పి, వామిటింగ్ కూడా ప్రయోజనంలో ఉంది. ఆ! హ్మ్. చెప్పండి. అదే మాస్టర్. సో, వామిటింగ్ ఉంది, పడుకున్నాడు, బ్రెయినీ అంటారు. దాహం ఉంది. దాహం ఉంది. ఓకే. ఇంకా? సరే గుడ్. ఇంకా? ఇంకెవరైనా? ఎందుకంటే ఇప్పుడున్న ఇప్పటివి కేసెస్ ఇవి. మనందరికీ ఉపయోగపడతాయి. హ్మ్. తర్వాత మధ్యాహ్నం కూడా ప్రయోజన మొడాలిటీ ఓకే. హ్మ్. అగ్రవేషన్ 9 స్టార్ట్. మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తిన్నాడు గానీ నైట్ పడుకున్నాడు వాడు. నైట్ 9 అట్లా సిక్ అయి పడుకున్నాడు. హ్మ్. అంటే ఎండలో ఎక్స్పోజ్ అయి ఉంటాడేమో అని మధ్యాహ్నం. చెప్తాను. ఇంకా? నమస్కారం సార్. సార్ నమస్తే. మెరిక్సాల్ సార్. మెరిక్సాల్ సార్. చంద్రకాంతా? అవును సార్. అవును సార్. నమస్కారం డాక్టర్ సార్. చంద్రకాంత్ గారు చెప్పండి. మెర్క్సాల్ ఎందుకు? మెరిక్సాల్ అది కూడా ఈవినింగ్ అగ్రివేషన్ ఉన్నది సార్. అంటే నైట్ స్టార్ట్ అయింది కాబట్టి సిఫిలిటిక్ ఓకే. టెండెన్సీ. ఓకే. నాన్ వెజ్ తర్వాత కూడా కంప్లైంట్స్ రావడము అంటే చాలా సార్లు ఆ మెడిసిన్ ఇంతకుముందు కూడా మీరు చెప్పినారు సార్. హ్మ్. ఈవినింగ్ స్టార్ట్ అవుతదని. దాహం ఉన్నది. మెరిక్సాల్‌లో దాహం ఉంటది. ఓకే. ఇంకా సిమ్టమ్స్ రావాల్సి ఉన్నది సార్. ఇంకా కొద్దిగా. ఓకే. అయితే మెర్క్సాల్‌లో మీకు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆహ్, అఫెన్సివ్‌నెస్ ఒకటి జనరల్‌గా ఫిజికల్ జనరల్‌గా ఎక్కువ చెక్ చేసుకోవాల్సింది. టెనెస్మస్ వచ్చినట్టయి రాకపోవడం, వచ్చినా కూడా ఇంకా రిలీఫ్ రాకపోవడం. నక్సామ్‌కి, మెక్సాల్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే వామిటింగ్స్‌లో గాని, డయేరియాలో గాని, మోషన్స్‌లో గాని రెండిట్లో కూడా టెనెస్మస్ ఉంటుంది. వామిటింగ్ వచ్చినట్టే రాపోవడం, మోషన్ వచ్చినట్టే రాపోవడం ఈ 2 కూడా సేమ్‌గా ఉంటాయి. కానీ నక్సామికాలో వామిటింగ్ అయిన తర్వాత నొప్పి గాని, మోషన్ గాని తగ్గుతుంది. రిలీఫ్ ఉంటుంది. బట్ వేరాజ్ మెర్క్సాల్‌లో మాత్రం అట్లా ఉండదు. దేర్ ఈస్ నో రిలీఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ వామిటింగ్ ఆర్ డయేరియా. దేర్ ఈస్ ఎ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ది నక్సామిక్ అండ్ మెర్క్సాల్. అది చూసుకొని మనం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సింది. మెర్క్సాల్‌లో ఇంప్రింట్స్ ఆఫ్ టీత్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సరే ఇట్ ఈస్ ర్యాంక్ రెమెడీ అక్యూట్స్‌లో చాలా మటుకు అది కూడా కవర్ అవుతోంది. అది అన్నమాట. సరే ఓకే. క్లియర్. ఇంకెవరైనా? సార్ మరి బయోకెమిక్స్‌లో నేట్రమూరును, చెప్తాను ఫెర్రంపాసు అక్కడికెళ్ళి. అలా వాడకూడదా? అక్కడికెళ్ళి చెప్తాను. ముందైతే ఇక్కడ ఉందాం. డ్రగ్ దగ్గరున్నా. ఇంకా వామిటింగ్స్‌కి. వామిటింగ్స్ వాసుదేవ సార్, వచ్చి ఆ! పల్సటిల్లా సార్. పల్సటిల్లా సార్. పేరు ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నారు కదా సార్. పేరు. సార్ శ్రీరంగరాజు సార్, కోదాడ సార్. కోదారి శ్రీరంగరాజు గారు. పలస్ట్రీలో ఎందుకనుకుంటున్నారు మీరు? ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నాడు కదా సార్. చికెన్ తిన్నాడు, అవును. ఆయిల్ ఫుడ్, బిర్యానీ. అవును. ఓకే. కాజేషన్ ఒక్కటే మ్యాచ్ చేయొద్దు. సింప్టమ్స్ కూడా మ్యాచ్ కావాలి. గుర్తుపెట్టుకోండి. మనకి అక్యూట్ ప్రిస్క్రిప్షన్‌లో లొకేషన్, సెన్సేషన్, డ్యూరేషన్, మోడాలిటీ, కన్కామిటెంట్ ఇవన్నీ ఉంటాయి. అక్యూట్ ప్రిస్క్రిప్షన్‌కి. అందరూ ఓన్లీ కాజేషన్ ఒక్కటే చూస్తున్నారు. దట్ వాట్ ఐ వాంట్ టు సే. ఓన్లీ చికెన్ బిర్యానీ తిన్నాడు నక్సమ్‌కి ఇద్దాం. లేదా ఫ్యాటీ ఫుడ్ తిన్నాడు పల్స్టిల్‌లో ఇద్దాం. అర్థమైందా? అందులో మీకు అక్యూట్ ప్రిస్క్రిప్షన్‌లో ఇవి మ్యాచ్ అవుతే మీ ప్రిస్క్రిప్షన్ యాక్యురేట్‌గా ఉంటాయి. ఓకే. నేను మీకు మ్యాచ్ చేసి చూపిస్తాను ఈ కేస్‌లో తర్వాత కూడా. ఇంకెవరైనా చెప్తారా? స్
నిన్నే చెప్పమంటారు ఇక. సరే, ఓకే. అక్యూట్ డిస్క్రిప్షన్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ద కంప్లీట్ సిమ్టమ్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లొకేషన్ ఎక్కడ వచ్చింది, ఏంది, ఎట్లా. సెన్సేషన్ వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడు, లొకేషన్, సెన్సేషన్. డ్యూరేషన్ ఎప్పటి నుంచి ఉంది, ఎట్లా ఉంది డ్యూరేషన్. మొడాలిటీస్ ఏం చేస్తే ఎక్కువ అవుతుంది, ఏం చేస్తే తక్కువ అవుతుంది. కన్కామిటెన్స్ అండ్ కాజేషన్. కన్కామిటెన్స్ అంటే తెలుసు కదా మీకు, ది సిమ్టమ్స్ విచ్ ఆర్ నాట్ pathologically associated with the main symptom, but they are always associated with the main symptom. అట్లా చెప్తాను. కన్కామిటెంట్స్ అండ్ కాజేషన్స్. అయితే కాజేషన్ ఏంది, చికెన్ బిర్యానీ తిన్నాడు. చికెన్ బిర్యానీ తిన్నాడు అనగానే ఫుడ్ పాయిజనింగ్ ఇది మనది వస్తుంది. కరెక్ట్, గుడ్. అయితే ఇక్కడ చిన్నది ఏంది, చికెన్. చికెన్ బిర్యానీ తినడం వల్ల వాడికి ఏమైంది, బాగా వేడింది. వేడిన తర్వాత ఫస్ట్ మనం ఆలోచించాల్సిన డ్రగ్ ఏంటి, నక్సవామికా కదా. సో నక్సవామికా అని అడిగాను నేను. నక్సవామికా అని చూసుకున్నాను ఫస్ట్. కాదు నక్సవామికా. ఎందుకు కాదు, అక్కడ టెనస్మెస్ కానీ, వామిటింగ్ వచ్చినట్టు రాకపోవడం కానీ, మోషన్ వచ్చినట్టు రాకపోవడం కానీ, ఎలాంటి సిమ్టమ్స్ లేవు. యాంటీ పెరిస్టాల్టిక్ సిమ్టమ్స్ ఏమీ లేవు. సో ఐ రూల్ అవుటెడ్ నక్సవామికా కదా. ఎందుకంటే కాజేషన్ ఒక్కటే కాకుండా సిమ్టమ్ కూడా మ్యాచ్ అయినప్పుడు దెన్ అవర్ రెమెడీ ఇస్ రైట్. అయిన తర్వాత మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తిన్నాడు కానీ అంతవరకు బాగానే ఉన్నాడు. ఈవినింగ్ 8-9 ప్రాంతంలో వచ్చి కామ్గా పడుకున్నాడంట పిల్లోడు. వాడు 7 years ఉంటాయి. అంటే ఆ టైంకి ఎందుకు కావాలి? సో దెర్ మే బీ సమ్ రెమెడీ విచ్ ఈస్ ఇండికేటింగ్ టు దట్ టైం. 9 o'clock అట్లా ఎక్కువైంది. దాహం దాహం అంటా ఉన్నాడు రాత్రంతా కూడా. నక్సవామికాలో దాహం లేదే. మెర్క్సాల్లో ఒక ఆదేశం ఉన్నా కూడా, దాహం ఉన్నా కూడా మిగతా సిమ్టమ్స్ లేవు. సో వీ కెన్ రూల్ అవుట్ నక్సవామికా, వీ కెన్ రూల్ అవుట్ మెర్క్సాల్. అయిన తర్వాత అఫెన్స్ ఉండే అవన్నీ లేవు. సో దాహం దాహం అంటున్నాడు. తలనొప్పి ఫస్ట్ స్టార్ట్ అయింది. 9 o'clock తలనొప్పి స్టార్ట్ అయింది. అందుకే నేనేం చేశాను, ఫస్ట్ నేను మధ్యాహ్నం రాగానే బ్రయోనియా 200 డోస్ వేసాను. బ్రయోనియా 200 వేసి నాకు 8 o'clock వరకు మనకి ఫోన్ చేసి చెప్పండి సార్ అన్నారు. 8 o'clock ఫోన్ చేశారు మళ్ళీ నా రాత్రి వాళ్ళు. సార్ జ్వరం 102 ఉన్నది, 104 అయింది సార్ అన్నారు. 102 ఉన్న ఫీవరు 104 అయింది. మళ్ళీ వాంతులు ఏమైనా అయినాయా అంటే వామిటింగ్స్ ఏం కాలేదు సార్ అన్నారు. పిల్లోడు యాక్టివ్గా ఉన్నాడంటే సార్ యాక్టివ్గా ఉన్నా, కొంచెం యాక్టివ్గా ఉన్నా కానీ ఎక్కువ యాక్టివ్ కాలేదు సార్ అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి నేను చెప్పండి. వాట్ ఈస్ ద ప్రోగ్నోసిస్? బయోనియన్ వేయాలి సార్. ఫీవర్ పెరిగింది. పర్వాలేదు సార్, బయోనియన్ కాబట్టి వెయిట్ చేయటమే. వెయిట్ పెరిగినా చేయాలి. పర్వాలేదు. సో ఇక్కడ మిగతా ఫీవర్స్కి సమ్మర్ ఫీవర్స్ డిఫరెన్స్ ఏంటి అంటే, సమ్మర్ ఫీవర్స్లో మీకు ఎప్పుడు కూడా అక్యూట్ కంప్లైంట్స్తో పాటు టెంపరేచర్ హై ఉంటుంది, గుర్తుంచుకోండి. అందుకని వాడికి 102 ఫీవర్. అది చికెన్ కూడా చాలా వేడి కదా. సో అక్కడ హీట్ అయిన తర్వాత హీట్ అయింది బాగా. హీట్ అయిన తర్వాత జ్వరం వచ్చింది. వామిటింగ్స్ తగ్గినాయి. వామిటింగ్స్ తగ్గి జ్వరం ఇంకా పెరిగింది. సో సమ్మర్లో ఆల్వేస్ ద టెంపరేచర్ మే బీ వెరీ హై రదర్ దాన్ ది వింటర్ ఫీవర్స్. వింటర్ ఫీవర్స్లో ఎక్కువ వేడి ఉండవు. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్మర్ ఫీవర్ అండ్ వింటర్ అదర్ ఫీవర్స్. సమ్మర్ ఫీవర్స్ దెర్ విల్ బి టెంపరేచర్ మోర్ హై టెంపరేచర్. సో సమ్మర్లో వాడికి బాగా టెంపరేచర్ ఎక్కువగా ఉంది. అందుకని సో బ్రయోని తర్వాత నాకు ఫోన్ చేసింది 8-8:30 ఫోన్ చేశారు. అప్పుడు టెంపరేచర్ పెరిగిందంటే ఇట్స్ ఎ గుడ్ సైన్. ఈకే గారు ఇచ్చిన రెండో ఎగ్జాంపుల్ అది. రోగి ఇంప్రూవ్ అయినాడు, వామిటింగ్స్ తగ్గినాయి, కానీ రోగం పెరిగింది. గుడ్ సైన్ ఆర్ బ్యాడ్ సైన్? ఈకేఆర్ 4 తెలుసా మీకు? ఓకే సార్, గుడ్ సైడ్. ఒకటేమో రోగం తగ్గింది, రోగి ఇంప్రూవ్ అయినాడు, నీరసం తగ్గింది, ఆకలి పెరిగింది, ఇవన్నీ కూడా నెంబర్ 1 కేస్. అది ఐడియల్ క్యూర్ అంటారు. నెంబర్ 2 ఏంటి అంటే
రోగి ఇంప్రూవ్ అయినాడు అంటే ఆకలి పెరిగింది, ఏ నిద్ర బాగుంది, నెక్స్ట్ నీరసం తగ్గింది, కానీ రోగం మాత్రం పెరిగింది. అంటే జ్వరం 102 నుంచి 104కి వచ్చింది. గుడ్ సైన్ ఆర్ బ్యాడ్ సైన్? గుడ్ సైన్ గుడ్ బ్యాడ్ సైన్? గుడ్ 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 సైన్, సిమ్టమ్. కరెక్ట్, గుడ్ సైన్. బట్ ఇట్స్ నాట్ ఐడియల్ క్యూర్, బట్ ఇట్స్ ఏ గుడ్ సిమ్టమ్. గుర్తుంచుకోండి. ఇది రెండో సందర్భం. మూడో సందర్భం ఏంటి అంటే రోగం తగ్గింది కానీ రోగి నీరసించినాడు, రోగి ఇంప్రూవ్ కాలేదు. సార్ నిన్న మీరు మందు ఇచ్చిన తర్వాత వాడికి జ్వరం కంప్లీట్గా వెంటనే తగ్గిపోయింది సార్, 1-2 hours బాగా తగ్గిపోయింది సార్, చాలా బాగా ఇచ్చారు సార్, కానీ ఎందుకో కానీ నిన్న నిన్న ఆ పేషెంట్ నిన్న వాడు వచ్చి మందు తీసుకున్నాడు డాక్టర్ గారి దగ్గర, ఇవాళ అసలు లేవలేకపోతున్నాడు. సార్ జ్వరం తగ్గింది, బాగా మంది ఇచ్చారు, నేను ఇవాళ లేవలేకపోతున్నాను, నీరసంగా ఉంది, మంది ఇవ్వమని చెప్పండి సార్ అని నన్ను పంపించారు సార్ అన్నాడు. ఇక్కడ ఏమైంది? రోగం తగ్గింది, రోగి నీరసించినాడు. ఇజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? నెగిటివ్ సార్. ఎందుకు? అంటే రోగి ఇంప్రూవ్ అవ్వాలి. రోగం చూసే లక్షణాలు ఉన్నప్పటికీ రోగి ఇంప్రూవ్ అయితే తను పాజిటివ్ డైరెక్షన్ వెళ్తున్నాడు, ముందుకు వెళ్తున్నట్టు. అది తరువాత సిమ్టమ్స్ తగ్గుతాయి సార్. ఓకే, అది అర్థమైందా? సో ఇక్కడ ఏమైంది? రోగం ఇంప్రూవ్ అయింది కానీ రోగి ఇంప్రూవ్ కాలేదు. ఇట్ ఈస్ ఏ రాంగ్ డైరెక్షన్. సో మళ్ళీ నువ్వు మళ్ళీ రెమెడీస్ అని ఇప్పుడు నక్సంగా ఇచ్చావనుకో, లేకపోతే అట్లా సిమ్టమ్స్ ఏం చేసుకోకుండా పార్షియల్గా ఇచ్చినప్పుడు అలాంటి సందర్భాలు జరుగుతాయి. నక్స్వామిగా 200, 201 ఇస్తే వెంటనే సిమ్టమ్ తగ్గుతుంది కానీ నీరసం తగ్గదు, అట్లా అనమాట. సో సిమ్టమ్ విల్ బి రిలీవ్డ్ బట్ ద పేషెంట్ ఈజ్ నాట్ రిలీవ్డ్, అట్లా ఉంటాయి. నెక్స్ట్ ఇది మూడో సందర్భం, ఇట్ ఈస్ దే రాంగ్ డైరెక్షన్. నాలుగో సందర్భం ఏంటి అంటే రోగి ఇంప్రూవ్ కాలేదు, రోగము వర్స్ అయింది. అంటే ఏమైంది? ఇక్కడ వామిటింగ్స్ పెరిగినాయి, తగ్గలేదు. నెక్స్ట్ రోగి కూడా నీరసించిపోయినాడు నిన్నటికి అలడికి. అంటే ఏంటి? ఇట్ ఈస్ వరస్ట్ సార్. వరస్ట్ ప్రిస్క్రిప్షన్. సో వీ హ్యావ్ టు చేంజ్ అగైన్, వీ హ్యావ్ టు టేక్ ద కేస్. డాక్టర్ ఎక్కడ హడావిడిలో ఉన్నాడు అనమాట, హడావిడిలో ఉండి ప్రిస్క్రిప్షన్ తీసుకున్నాడు. అందుకని జాగ్రత్తగా మళ్ళీ వెంటనే ఎక్కువ వెయిట్ చేయకుండా ప్రిస్క్రిప్షన్లో మార్పు తెచ్చుకోవాలా. వెంటనే ప్రిస్క్రిప్షన్లో మార్పు తీసుకోవడం అంటే మళ్ళీ కేస్టింగ్ తీసుకొని అమ్మమ్మ పొరపాటు అయింది, మళ్ళీ పేషెంట్కి ఏమైనా ఇబ్బంది అవుతుంది, వెంటనే తెచ్చుకోవాలి. ఇది నాలుగో సందర్భం. ఇక్కడ మన కేసు ఏ సందర్భంలో ఉంది? ఈ చెప్పిన 4 సందర్భంలో మనం చెప్పిన కేసు ఏ సందర్భంలో ఉంది? రెండవ సందర్భంలో ఉంది సేఫ్ సైడ్ లో సార్. ఉంది. సేఫ్ సైడ్ లో ఉంది. సెకండ్ ఇన్స్టాన్స్ లో ఉంది సార్. సెకండ్ కేసులో ఉంది సార్. గుడ్, రెండో సందర్భంలో ఉంది. రోగి బాగున్నాడు కానీ రోగం పెరిగింది, రోగి బాగున్నాడు, వామిటింగ్స్ తగ్గినాయి, యాక్టివ్నెస్ కొంచెం పెరిగింది, కానీ జ్వరం పెరిగింది కదా. సో గుడ్ సైన్, వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు కావాలంటే ఇవాళ కూడా ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు సార్, నేటితో బెటర్గా ఉన్నాడు అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇవాళ నాటమోర్ 6x కానీ, FP6x కానీ, KP6x కానీ, ఈ 3 కలిపి కానీ లేకపోతే సపరేట్ NM అండ్ KP వాటర్లో కలిపి అవైది టాబ్లెట్స్ కలిపి పెట్టుకోండి, మధ్య మధ్య తాగించండి అని ఇవాళ చెప్పాలి. NM అండ్ KP గుర్తుంచుకోండి. అయిన తర్వాత ఎందుకు ఏమైనా వీక్నెస్ నుండి సెట్ అవుతాయని. సమ్మర్లో గుర్తుంచుకోండి, సమ్మర్లో మీకు ఇవి కూడా చాలా చాలా ముఖ్యం. ప్రిస్క్రిప్షన్తో పాటుగా మిగతా సీజన్స్ వేరు, సమ్మర్ సీజన్స్ వేరు ట్రీట్మెంట్లో. సమ్మర్ సీజన్లో నేను ఓన్లీ రెమెడీ ఇస్తాను అంటే కుదరదు. గుర్తుంచుకోండి, సమ్మర్ ఫీవర్స్లో కానీ, సమ్మర్ ఎక్యూట్స్లో, డయేరియా కానీ, వామిటింగ్స్లో కానీ, ఇందులో కూడా నేను ఎక్యూట్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే ఇస్తాను అంటే కుదరదు. ఏం చేయాలా? దాంతోపాటు సప్లిమెంటేషన్, వాటర్ సప్లిమెంటేషన్స్ అంటే
అంతకుముందు యాడ్స్లో వచ్చేసావా? చిటికెడు ఉప్పు, చారెడు చక్కెర నీళ్ళలో కలిపి ఇవ్వచ్చు. మధ్య మధ్యలో ఇస్తుండాల. గుర్తుంచుకోండి. ఎనీ ఏ ఎనీ ఎక్యూట్స్ గుర్తుంచుకోండి. అయిన తర్వాత ఖర్జూరం పగలగొట్టి నీళ్ళలో నానేసి 2 అవర్స్ తర్వాత ఆ నీళ్ళు తాగించవచ్చు మధ్య మధ్యలో. నెక్స్ట్ ఎండు ద్రాక్ష నీళ్ళలో నానేసి ఆ నీళ్ళు కూడా తాగించవచ్చు. అయిన తర్వాత జ్యూసెస్ ఇవ్వచ్చు. పుల్లగా లేని జ్యూస్లు ఏవైనా సరే. పుల్లగా లేనివి ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలి. ఎందుకు? సార్ రైట్ రెమెడీ ఇచ్చాం గానీ ఎందుకు పేషెంట్ నీరసం తగ్గట్లేదు సార్ అంటాడు లేకపోతే. గుర్తుంచుకోండి. ఎందుకు? ఎందుకు ఇవ్వాలి? ఎవరు డౌట్ రాలేదా సార్ మీకు? ఎందుకు రెమెడీ ఒక్కటి ఇస్తే సరిపోదన్నాను. మిగతా సప్లిమెంటేషన్ కూడా ఇవ్వాలన్నాను ఎందుకు? సమ్మర్ లో డిహైడ్రేషన్ ఫ్లూయిడ్స్ ఉంటుంది సార్. బాస్ సార్, ఫ్లూయిడ్స్ బాస్. కరెక్ట్. When there is loss of fluids, we have to supplement it. We have to supplement those fluids అన్నమాట. అందుకని ఆ ఫ్లూయిడ్ సప్లిమెంటేషన్ కంపల్సరీ చేయకుంటే ఇప్పుడు మందేసి అన్నం పెట్టలేదంటే ఎట్లా కదా? అందుకని సప్లిమెంటేషన్స్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. అట్లా ఇచ్చిన తర్వాత ఇవాళ చెప్పేసి అంత అవసరం ఉంటే ఏ కొబ్బరి బొండం కానీ బార్లీ గంజి కూడా చాలా ఉపయోగపడుతుందండి. గుర్తుంచుకోండి. బార్లీ చాలా ఉపయోగపడుతుంది. బార్లీ గంజి, సాబ్దానా సగ్గుబియ్యం కూడా సమ్మర్లో వచ్చే డయేరియాలో కానీ వామిటింగ్స్లో కానీ ఇవ్వచ్చు. బార్లీ గంజి చాలా ఉపయోగపడుతుందండి. ఆకలి బాగుంటుంది, స్ట్రెంత్ పెరుగుతుంది. ఇవి కూడా ఇస్తుంటే వాళ్ళకి చాలా ఇంప్రూవ్ అవుతుంది. అదనమాట బ్రయోనియా. వెల్కమ్ డాక్టర్స్. డాక్టర్ వినయ్ గారు, వెంకటనారాయణ గారు, ఇంకెవరైనా ఉంటే కూడా వెల్కమ్. మీ ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉంటాయి సమ్మర్లో మీరు చెప్పొచ్చు. ఇంకా చంద్రకాంత్ గారు, ఎవరైనా సరే ఎనీ డాక్టర్స్ హు ఆర్ మీ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ సమ్మర్, ఇట్ విల్ హెల్ప్ టు ద అదర్ డాక్టర్స్. గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ. సార్ శుభోదయం. ఐ విజిబుల్ అండి? నేను కనిపిస్తున్నానా? లేదు సార్. ఏదో ప్రాబ్లం వచ్చింది. ఓకే, వాయిస్ ఉంది కదా? వాయిస్ వాయిస్ వినిపిస్తుంది. క్లియర్. ఓకే. ఓకే. సో సమ్మర్లో కామన్గా మనం వాడే రెమెడీస్ అందరికీ కామన్గా ఎక్కువ వాడేవి మనం డిస్కస్ చేసుకునేవి రెగ్యులర్గా. ఫస్ట్ ఎప్పుడు మన దగ్గర ఉండాల్సిన రెమెడీస్లో మొదట చూసుకోవాల్సింది నాట్రమ్ మూర్ ఒకటి, నెక్స్ట్ నాట్రమ్ కార్బ్ ఒకటి, ఆర్సాల్బు, గ్లోనోయిన్, జెల్సీమియం, బ్రయోనియా. సో కామన్గా ఎక్కువగా సమ్మర్లో ఎండ వల్ల వచ్చే కంప్లైంట్స్ ఈ రెమెడీస్తోనే కవర్ అవుతాయి. కాకపోతే కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్, అవి ఓవర్లుక్ అయ్యే అవకాశం ఉండే రెమెడీస్, నాకు బాగా హెల్ప్ అయిన రెమెడీస్. ఫస్ట్ ఇది వచ్చి పోడోఫైలం అండి. పోడోఫైలం ఇది నా అనుభవంలో చాలామంది ఫస్ట్ లైన్ ఆఫ్ రెమెడీస్ కింద దీన్ని పెట్టుకోరు సమ్మర్లో. బట్ గమనించండి, చాలా ముఖ్యంగా సన్ స్ట్రోక్ తగిలిన తర్వాత వచ్చే సిమ్టమ్స్లో ప్రధానంగా సన్ స్ట్రోక్ అంటే ఎక్కువ సందర్భాల్లో మనం చూసేది ఏంటంటే ఏదైనా ఊర్లో ప్రయాణం చేసి వచ్చిన తర్వాత బస్సులో కానీ ఇంకెక్కడ ఏదైనా ప్రయాణం చేసి వస్తారు మంచి ఎండలో. సో ఆ విధంగా ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఫస్ట్ వామిటింగ్స్, తర్వాత విపరీతమైన మోషన్స్, ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. సో ఆ విపరీతమైన వామిటింగ్స్, మోషన్స్, ఫుడ్ పాయిజనింగ్ అనుకుంటాము. సో వాళ్ళకి ఆ సన్ స్ట్రోక్లో వచ్చిన ఈ వామిటింగ్స్, మోషన్స్కి మనం ఇంకా సెలైన్లు పెట్టాల్సి వస్తుంది, వీక్నెస్ వచ్చేస్తుంది, కడుపులోకి మంచినీళ్ళు కూడా ఏమడవు, ఇట్లాంటి సందర్భం వచ్చేస్తుంది. సో సిమ్టమ్స్ బట్టి మనం ఆర్సాల్బు ఇట్లాంటివి ఆలోచించుకోవచ్చు. కానీ చాలా సందర్భాల్లో, నాకైతే చాలా సందర్భాల్లో సన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత పోడోఫైలం చాలా హెల్ప్ చేసిందండి.
సో పోడోఫైలిన్ ద్వారా ఇప్పుడు ఎండలకి బాగా వామిటింగ్స్ మోషన్స్ అయ్యి పేషెంట్ వీక్ అయిపోతున్నప్పుడు పోడోఫైలం 200 పొటెన్సీలో వాడినప్పుడు ఈ సన్ స్ట్రోక్ చాలా వరకు క్లియర్ అయింది. ఓకే. సో పోడోఫైలం మిత్రులందరూ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కువగా ఉపయోగపడే రెమెడీ. ఇంకా ఆర్సాల్బ్ ఆర్సాల్బ్ కూడా క్లాసికల్ ఆర్సాల్బ్ పిక్చర్ సన్ స్ట్రోక్లో చూడొచ్చు మనం. ఎందుకంటే పేషెంట్ రెస్ట్లెస్ అండ్ వామిటింగ్స్ మోషన్స్ ఉండొచ్చు, హెడేక్ విపరీతంగా ఉండొచ్చు. బట్ క్లాసికల్గా థర్స్ట్ ఫర్ సిప్స్ ఆఫ్ వాటర్ ఆర్ డ్రింక్స్ ఓన్లీ ఏ స్పూన్ఫుల్ ఆఫ్ వాటర్. సో బాగా విపరీతమైన తలనొప్పి, విపరీతమైన రెస్ట్లెస్నెస్, కడుపు నొప్పి, ఒళ్ళంతా బగబగ మంటలు ఇవన్నీ ఉంటాయి. కానీ చాలా ఆసాలు కేసులో నేను క్లియర్ జస్ట్ ఒక స్పూన్ పుల్ల నాలుగు బాగా తెల్లగా అట్టగట్టేసినట్టు అయిపోతుంది. దే టేక్ వెరీ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్, ఒక స్పూన్ ఫుల్ అట్లా వాటర్ తాగేసి ఆపేస్తుంటారు. అంతకంటే తాగలేని అంటుంటారు అనమాట. కానీ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. ఇట్లా ఆర్సాల్వ్ సమ్మర్ సన్ స్ట్రోక్లో చాలా బాగా ఉపయోగపడే రెమెడీ. నెక్స్ట్ నాట్రమ్ కార్బ్ ఈజ్ అవర్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ సన్ స్ట్రోక్లో. సో క్లాసికల్ సన్ స్ట్రోక్ సిమ్టమ్స్ ఎండలో తిరిగి వచ్చిన తర్వాత తలనొప్పి, ఈ విపరీతమైన తలనొప్పి వచ్చేసి కళ్ళు తెరిచినా మంచం నుంచి లేచినా కూడా తట్టుకోలేరు అనమాట. మళ్ళీ ఆ తలనొప్పికి మళ్ళీ మంచం మీద పడిపోతుంటారు. అంత విపరీతమైన తలనొప్పి, ఎండలో తిరిగి వచ్చిన హిస్టరీ ఉంది. పేషెంట్ కొంచెం బాగా నీరసం అయిపోతున్నాడు, వామిటింగ్ సెన్సేషన్ ఉంది, ఇంకో మిగతా పెద్ద సిమ్టమ్స్ లేనప్పుడు థింక్ ఆఫ్ నాట్రమూర్ అండ్ గ్లోనోయిన్. గ్లోనోయిన్లో కూడా విపరీతమైన తలనొప్పి ఉంటుంది ఎండలో తిరిగి వచ్చిన తర్వాత. ఆ తల నాట్రం కార్బ్ లో స్పెసిఫిక్ గా చెప్పేది ఏంటంటే ఆకలి ఉండదు ఎండకి వెళ్ళిన తర్వాత. క్రానిక్ ఎస్ జిఐటి విల్ బి వెరీ ఎఫెక్టెడ్. అవును. ఎస్ సార్. డాక్టర్ గారు మీరు చెప్పేది నాట్రమ్ కార్బ్ గురించి చెప్పారా, నాట్రమూర్ చెప్పారా? నాట్రమ్ కార్బ్ అండి. ఓకే. నిజానికి నాట్రమూర్ కంటే నాట్రమ్ కార్బ్ కేసులు ఎక్కువ ఉంటాయి సమ్మర్లో ఎండలో తిరిగి వచ్చిన తర్వాత. సో అండ్ నాట్రమ్ కార్బ్ సన్ స్ట్రోక్లో ఇండికేట్ అయినప్పుడు నాకు ఎక్కువ హెల్ప్ చేసిన పొటెన్సీ 30 అండి. మిగతావి సిమ్టమ్స్ని బట్టి ఎక్కువగా 200, 30, 200 ఏదైనా అక్కడ సిచ్యువేషన్ బట్టి ఇవ్వాల్సి వచ్చింది. కానీ నాట్రమ్ కార్బ్ కేసు అనిపించిన ప్రతి చోట మాత్రం నాట్రమ్ కార్బే 30లోనే బాగా పనిచేసింది. నెక్స్ట్ గ్లోనోయిన్ ఇంకోటి, విపరీతంగా తలనొప్పి, తల పగిలిపోతుంటుంది అనిపిస్తుంది, తల బద్దలైపోతుంది. వాళ్ళ పేషెంట్ అడిగినప్పుడు వాళ్ళు ముందు చెప్పేసి ఉంటే మిగతా అన్నిటికంటే కూడా విపరీతంగా తల పగిలిపోతుంది అని చెప్తుంటారు. సో ఆ విధంగా విపరీతమైన బద్దలయ్యే తలనొప్పి ఉన్నప్పుడు గ్లోనోయిన్ కొన్నిసార్లు హెల్ప్ చేస్తుంది. కొన్నిసార్లు అది గ్లోనోయిన్ అనుకుంటాం, గ్లోనోయిన్ ఇస్తాం కానీ వర్క్ అవుతుంది. అలాంటప్పుడు థింక్ అబౌట్ బెలడోనా. సో సన్ స్ట్రోక్లో బెలడోనా కూడా చాలా బాగా పనిచేస్తుంది. వీటికంటే కూడా ఇంకొక రెమెడీ ఎక్కువ సార్లు మనకి అంటే కామన్ రెమెడీస్ ఎక్కువ టచ్ చేయట్లేదు, రేర్గా ఇండికేట్ అయింది అకోనైట్ అండి. సో సన్ స్ట్రోక్ వచ్చింది, సమ్మర్లో బయటికి వెళ్ళొచ్చారు, వాళ్ళకి విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు, థింక్ ఆఫ్ అకోనైట్. సో ఎకోనైట్ వాడినప్పుడు ఎకోనైట్ సిమ్టమ్స్ మన క్లాసికల్ ఎకోనైట్ పిక్చర్ మళ్ళీ ఇది కూడా విపరీతమైన యాంగ్జైటీ, విపరీతమైన ఫియర్ ఉంటుంది. ఏదో అయిపోతుంది, నాకేదో అయిపోతుంది, సో ఏదో చేసేయాలి, నేను చచ్చిపోతానేమో, ఈ యాంగ్జైటీ క్లియర్గా ఉంటుంది అన్నమాట. వర్బల్గా ప్రతిసారి చెప్పకపోవచ్చు, టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు డాక్టర్ ఐఎమ్ గోయింగ్ టు డై అండ్ ప్రిడిక్ట్ ద అవర్ ఆఫ్ డెత్ ఇట్లా క్లియర్గా వర్బల్గా ఉండకపోవచ్చు. కానీ వాళ్ళల్లో ఆ యాంగ్జైటీ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, విపరీతమైన యాంగ్జైటీ. అండ్ అక్యునేట్ ఇవ్వాలంటే క్లియర్గా మనకు తెలిసిన ఇండికేషన్ ఏంటి, సడన్. సో సడన్ అండ్ ఇమీడియట్. సో ఎక్స్పోజర్ అయిన తర్వాత విత్ ఇన్ ఒక పూట లోపల సిమ్టమ్స్ డెవలప్ అయిపోతాయి. విత్ ఇన్ అవర్స్, 2-3 అవర్స్ లోపల విపరీతమైన సిమ్టమ్స్ డెవలప్ అయిపోతాయి. వాళ్ళు ఎండలోకి వెళ్ళొచ్చిన తర్వాత ఈ సిమ్టమ్స్ వెంటనే డెవలప్ అయిపోతుంది. అట్లాంటి సందర్భాలు అంత షార్ప్, అంత ఫాస్ట్గా డెవలప్ అయిపోయి అంత హై ఫీవరు, అంత ఫియరు, విపరీతమైన యాంగ్జైటీ,
హై ఫీవరు, ఫియరు, విపరీతమైన యాంగ్జైటీ ఇట్లా ఉన్నప్పుడు ఎకోనైట్ ఇది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంక మిగతా జెల్సీమియం ఇవన్నీ కూడా క్లాసికల్ పిక్చర్. విపరీతమైన చలి ఉంటుంది, వెన్నులోంచి వణుకుంటుంది, తలనొప్పి, ఆ, కళ్ళు మూతలు పడిపోతున్నాయి, డల్ డిజీ డ్రౌజీనెస్ ఉంటుంది. సో వాళ్ళు ఆ, లేచి నడవాలన్నా కూడా పడిపోతామేమో అన్నట్టుగా రీలింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇట్లాంటి సందర్భాల్లో జెల్సీమియం ఇస్తాం సన్ స్ట్రోక్లో. బ్రయోనియా కూడా క్లాసికల్గా అకోనైట్కి బ్రయోనియాకి ఉన్న మెయిన్ తేడా ఏంటంటే డ్యూరేషన్. అకోనైట్ ఈ రోజు ఎక్స్పోజ్ అయ్యే ఈ రోజు ఎండలో తిరిగి వస్తే ఈరోజు సాయంత్రానికి మొదలైపోతాయి సిమ్టమ్స్, లేదా ఎండలో వచ్చిన ఒక 1 or 2 అవర్స్లో స్టార్ట్ అయిపోతాయి. బ్రయోనియా నిదానంగా 2-3 రోజుల తర్వాత స్టార్ట్ అవుతాయి సిమ్టమ్స్. సో బ్రయోనియాకి నేను 2 days బ్యాక్ ఎక్స్పోజ్ అయ్యాడు, తర్వాత మైల్డ్గా తలనొప్పి, కొద్దిగా నీరసం వచ్చింది, అయినా ఆఫీస్కి వెళ్ళగలిగాడు, పనులు చేసుకున్నాడు. మళ్ళీ 2వ రోజుకి సిమ్టమ్స్ కొద్దిగా స్టార్ట్ అయ్యాయి, ఫీవర్ స్టార్ట్ అయింది, తలనొప్పి ఎక్కువైపోయింది, ఇది ఏం తినబుద్ధి కావట్లేదు, ఇట్లా మొదలవుతుంది. మన దగ్గరకు వచ్చేటప్పటికి 3వ రోజు అయిపోతుంది అన్నమాట. సో సిమ్టమ్స్ అన్నీ సేమ్. విపరీతమైన తలనొప్పి ఉంటుంది, నోరు ఎండిపోతుంటుంది, నాలిక తెల్లగా అట్టగట్టేసి ఉంటుంది, వామిటింగ్స్ అవుతుంటాయి, లేదా ఓన్లీ ఫీవరు, ఒళ్ళంతా పగ మంటలు, దాహము. అకునైట్లో కూడా విపరీతమైన దాహం ఉంటుందండి. మళ్ళీ అదే బ్రయోనియాకి అకునైట్కి పోలిక. మనం బ్రయోనియా కానీ బెలడోనా కానీ అకునైట్ కానీ సన్ స్ట్రోక్లో ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి దాహం బాగా ప్రామినెంట్గా ఉంటుంది, నీళ్ళు కావాలంటుంటారు, తాగుతుంటారు, అయినా ఏమి పెద్ద రిలీఫ్ ఉండదు. సో బ్రయోనియాకి అకునైట్కి బెలడోనా అకునైట్ సేమ్ అనుకోండి డ్యూరేషన్లో, బట్ బ్రయోనియా మాత్రం ఇట్ కమ్స్ ఆఫ్టర్ 2-3 days. కాబట్టి 2-3 రోజుల తర్వాత బాగా తీవ్రంగా సిమ్టమ్స్ అగ్రివేట్ అయిన సందర్భాల్లో బ్రయోనియా ఎక్కువ చూసుకుంటాం మనం. సో ఇవన్నీ కామన్ రెమెడీస్. ఇంకేమన్నా మిత్రులు అనుమానం ఉంటే అడగండి, నాకు తెలిసినంత వరకు ట్రై చేస్తాను, నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. బెల్డోనాకి ఎకనైట్కి కొంచెం తేడా చెప్పండి డాక్టర్. బెలడోనాకి ఎకోనైట్కి మెయిన్గా రెడ్నెస్ సార్. నాకు క్లినిక్లో బెల్లడోనా ఇవ్వాలంటే నేను క్లియర్గా చూసుకునేది అంటే రెడ్నెస్ ఆఫ్ ఫేస్, రెడ్నెస్ ఆఫ్ లిప్స్, రెడ్నెస్ ఆఫ్ సమ్ ఆరిఫైస్ ఉండాలి, అండ్ వైలెన్స్ ఉంటుంది. బెల్లడోనా ఏంటి, ఏంజిల్ వెన్ వెల్, డెవిల్ వెన్ ఇల్. సో వాళ్ళు బాగుంటే అంత బెల్లడోనా ముఖ్యంగా చిన్నపిల్లల్లో లేదా యంగ్స్టర్స్లో ఇస్తాము. సో వాళ్ళు హెల్దీగా ఉన్నప్పుడు చాలా వెల్ బిహేవ్డ్గా ఉంటారు. సిక్ అయిన తర్వాత అంతా నాస్టీగా తయారవుతారు. నాస్టీ అనే కంటే కూడా ఇరిటబుల్గా తయారవుతారు. వాళ్ళ విపరీతమైన కోపం వచ్చేస్తుంటుంది, ప్రతిదానికి ఏడ్చేస్తుంటారు, భయపడిపోతుంటారు, వాళ్ళు పక్కన వాళ్ళని హడావిడి పెట్టేస్తుంటారు. సో అది బెల్లడోనా వాళ్ళకి. రెడ్నెస్ ఉంటుంది ఫస్ట్, అండ్ బర్నింగ్ హీట్. సో వాళ్ళు మొహం మీద చేయి పెట్టక్కర్లే, మొహానికి ఒక సెంటీమీటర్ దూరం పెట్టగానే మనకి వేళ్ళకి వేడి తగిలిపోతుంటారు సెగ, అంత బర్నింగ్ హీట్ ఉంటుంది. ఇంకోటి క్లాసికల్గా బెల్లడోనా ఇవ్వాలనుకున్నప్పుడు నేను ఎక్కువ సార్లు చూసిన సిమ్టమ్ ఏంటంటే హెడ్ఏక్ విత్ రెడ్నెస్ అండ్ వాటరింగ్ ఆఫ్ ఐస్. బెల్లడోనా ఇవ్వాలి, మిగతా సిమ్టమ్స్ అన్ని బెల్లడోనాకి మ్యాచ్ అవుతున్నాయి అనుకున్న సందర్భాలు ఈ సిమ్టమ్ నేను ఎక్కువ బెల్లడోనా కేసుల్లో అసోసియేట్ అయి ఉండడం చూశాను. సో హెడేక్ ఉండాలి, కళ్ళు మంటలు, కళ్ళెమ్మట లైట్గా నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు బెల్లడోనా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అకునైట్లో వైలెన్స్ ఉంటుంది, ఆన్సెట్ సేమ్ బెల్లడోనా అకునైట్ రెండు సడన్ ఆన్సెట్టే, కానీ బెల్లడోనాలో ఉండేంత రెడ్నెస్ ఉండదు అకునైట్లో డామినేటింగ్ సిమ్టమ్ ఏంటి, ఫియర్, నాకేదైపోతుంది, నేను చచ్చిపోతానేమో. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, వాళ్ళు ఒక 45 years 50 years ఉండే పోలీస్ ఆఫీసర్ అయినా సరే, ఎంతోమంది క్రిమినల్స్ ఆయన చూసి గజ వణుకుంటారు. అట్లాంటి ఆఫీసర్ కూడా ఆయన వణికిపోతుంటారు, నాకేదో అయిపోతుంది డాక్టర్ గారు, నాకేదో అయిపోతుంది. నేను ఇంకా అట్లా ఉంటుంది అన్నమాట అకునైట్ ఇవ్వాల్సిన సందర్భంలో. వేరే బెల్లడోనాలో తనకేదో అయిపోతుందనే భయం కంటే కూడా ఇరిటబిలిటీ, విసుగు, కోపం, చిరాకు, ఏడుపు ఇట్లా ఉంటుంది బెల్లడోనాది. సో మెయిన్గా డిస్క్రిమినేషన్ పాయింట్ రెడ్నెస్, ఫియర్ అండి బెల్లడోనాకి అకునైట్కి. థ్యాంక్ యూ సార్, చాలా బాగున్నది. ఆ డిఫరెన్షియేషన్ చాలా మందికి బెల్లడోనాకి డేకి చాలా ఉంటుంది. మళ్ళీ బెల్లడోనాకి సల్ఫర్కి కూడా దగ్గర సంబంధాలు ఉంటాయి. అవును,
చాలా దగ్గరగా అది ఉంటుంది. కూడా చెప్పాలి. సల్ఫర్ బెలడోనా ఓన్లీ అక్యూట్ కదా, మనకి వెరీ ఫాస్ట్ ఆన్సెట్. అది కూడా ఏదైనా క్లియర్గా కాజ్ ఉండి సోరిక్ కంప్లైంట్లలో మనం చూస్తాము. సల్ఫర్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటి, బెలడోనా విల్ బి మోస్ట్లీ చిల్లీ. ఎక్కువ సందర్భాల్లో బెలడోనా ఫీవర్లో చిల్లీగా ఉంటాడు. సల్ఫర్ చిల్లీ ఉండకపోవచ్చు. సల్ఫర్ కెన్ బి చిల్లీ, కెనాట్ బి చిల్లీ. బట్ సల్ఫర్ ఆరిఫైసెస్ ఆర్ రెడ్. వాడి ముక్కు కానీ, నోరు కానీ, చెవుల దగ్గర కానీ, లేదా కళ్ళు కానీ, లేదా యానల్ రీజన్లో కానీ. సో ఆరిఫైసెస్ విల్ బి వెరీ రెడ్ అండ్ ద పేషెంట్ విల్ బి హాట్ ఇన్ ద పామ్స్ అండ్ సోల్స్. అరచేతులు అరిపాదాలు వేడిగా తగులుతాయి సల్ఫర్ వాడికి. అండ్ సల్ఫర్ విల్ బి క్రాంకీ. ఇందాక బెల్డోనా నేను ఇరిటబుల్ అని చెప్పాను, నాస్టీ కాదు ఇరిటబుల్ అని. సల్ఫర్ విల్ బి నాస్టీ. సో వాడి అంటే బెలడోనా వాడు అల్లరి చేస్తే మనకి అయ్యో పాపం అనిపిస్తుంది, లేదా బాగా కొంచెం ఎక్కువ గోల్ చేస్తున్నారు అనిపిస్తుంది. బట్ సల్ఫర్ వాడు ఇరిటబుల్, వాడు అల్లరి చేస్తే అంటే వాడి బిహేవియర్కి మనకి కోపం వస్తుంది. బికాస్ హీఈస్ పక్కన ఇరిటేట్ చేస్తుంటాడు, నసబెడుతుంటాడు అండ్ ప్రతిదానికి గోల్ చేస్తుంటాడు. సో క్రాంకీ, సల్ఫర్ వాడు క్రాంకీగా ఉంటాడు, అరిపాదాలు అరిచేతులు రెడ్గా ఉంటాయి. అండ్ సల్ఫర్ విల్ బి ఫిజికల్గా కాకపోయినా మెంటల్గా కొంచెం అగ్లీనెస్ ఉంటుంది, కొద్దిగా డర్టీనెస్ ఉంటుంది అన్నమాట. సో అండ్ సల్ఫర్స్ కంప్లైంట్స్ దే కమ్ ఆన్ నాట్ బెలడోనా అంత ఫాస్ట్గా రావు, దాని ఆన్సెట్ కొద్దిగా స్లోగా ఉంటుంది. సో బెలడోనా అక్యునైట్ లాగా ఎక్స్పోజ్ అయిన విత్ ఇన్ 1 hour 2 hours తీవ్రమైన వైలెన్స్ రాదు. సల్ఫర్ ఆన్సెట్ విల్ బి గ్రాడ్యువల్గా ఆన్సెట్ వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా ప్రోడ్రోమ్ వచ్చి హై ఫీవర్స్ 1 or 2 days తర్వాత వస్తాయి. అండ్ సల్ఫర్ విల్ బి అఫెన్సివ్. బెలడోనా అఫెన్సివ్ అంత ఉండదు. సల్ఫర్ డిశ్చార్జెస్ ఆర్ వెరీ అఫెన్సివ్. వాడి స్మెల్, వాడు నోరు కానీ, వాడి వామిటింగ్స్ కానీ, వాడి మోషన్ కానీ విపరీతమైన స్మెల్ ఉంటాయి. బెలడోనా అంత స్మెల్ ఉండదు. అది సార్. నాట్రమూర్ నాట్ర కార్బ్ కూడా చెప్పండి డాక్టర్ గారు. నాట్రమ్ మూర్, నాట్రమ్ కార్బ్ బేసిక్గా రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ రెమెడీస్ అండి. దానికి ఇది ఇచ్చినా దీనికి అది ఇచ్చినా కూడా మనకి ఒక్కొక్కటి 70% కేస్ క్యూర్ చేస్తాయి. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే నాట్రమూర్ ఇస్ చిల్లీ, నాట్రమ్ నాట్రమూర్ ఇస్ హాట్, నాట్రమ్ కార్బ్ ఇస్ చిల్లీ. ఇది మెయిన్ డిఫరెన్స్. అండ్ నాట్రమూర్ ఈజ్ నాన్ డిలిజెంట్, నాట్రమ్ కార్బ్ ఈజ్ డిలిజెంట్. నాట్రమ్ కార్బ్ వాడికి ఫీవర్ ఉండి ఒళ్ళు మొత్తం బాగాలేకపోయినా కూడా వాడేదో పిల్లవాడైతే వాడు స్టడీకి సంబంధించి పనులు చేసుకోవాలనుకుంటారు, లేదా ఆఫీస్ పనులు చేసుకోవాలనుకుంటారు, లేదా ఇంట్లో ఏదైనా ఉపయోగపడే పనులు చేయాలని ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి నాట్రమ్ కార్బ్కి. నాట్రమూర్ విల్ టేక్ రెస్ట్. నేను అసలు నా వల్ల కాదు పని, నేను పడుకుంటాను అంతే అనేసి పని అవాయిడ్ చేస్తాను. అండ్ నాట్రమూర్ క్లాసికల్ సిమ్టమ్స్ ఏంటంటే లిప్స్ దగ్గర కనిపిస్తుంది. లిప్స్ విల్ బి వెరీ డ్రై అండ్ సమ్ టైమ్స్ దెర్ విల్ బి క్రాక్స్ ఆన్ ద లిప్స్. ఎక్కువగా సెంటర్లో ఉంటాయి క్రాక్స్. నాట్రమ్ కార్బ్ లిప్స్ డ్రై ఉండొచ్చు, బట్ అంత క్రాక్స్ ఉండవు. నాట్రమ్ కార్బ్కి కొద్దిగా మిల్క్ తాగితే బాగుంటుంది. నాట్రమూర్ మిల్క్ మీద అవర్షన్ ఉంటుంది ఫీవర్ టైంలో. సో ఇవి కామన్గా చూసుకునే సిమ్టమ్స్ అండి. ఇంకొకటి ఏంటంటే డాక్టర్ గారు, మెయిన్గా ఇందులో క్రానిక్కి వచ్చేసరికి నాట్రమూర్ వాడు బ్రూడింగ్లో ఉంటాడు. నాట్రమూర్ వాడు బ్రూడింగ్ అంటే అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఇట్లా జరిగింది, అట్లా చేసింటే బాగుండే, ఇట్లా చేసింటే బాగుండే, అట్లా మాట్లాడితే బాగుండే, ఇట్లా మాట్లాడితే బాగుండే అన్నట్టుగా ఉంటాడు. నాట్రమ్ కార్బ్కి వచ్చేసరికి వాడు అవర్షన్ టు పీపుల్, ఎవరితో మాట్లాడకుండా అట్లా ఒక్కడ వెళ్ళి కూర్చోవాలంటే ఇష్టం వాడికి. ఎవరితో మాట్లాడడానికి ఇష్టం ఉంటుంది. అది మెయిన్ డిఫరెన్సెస్ మెంటల్ సిమ్టమ్ క్రానిక్ పిక్చర్కి వచ్చేసరికి. ఏం డాక్టర్ గారు దాన్ని ఏమంటారు? అది ఆంథ్రోపోఫోబియా. ఇంకా సార్ Okay. యాంటమ్ క్రూడ్ భలే గుర్తు చేశారండి. చాలా మంచి రెమెడీ. అసలు మిస్ అయ్యాను అనుకుంటున్నాను, మీరు కరెక్ట్ గుర్తు చేశారు. యాంటిమ్ క్రూడ్ కూడా వన్ ఆఫ్ ద వండర్ఫుల్ రెమెడీస్ టు ప్రిస్క్రైబ్ ఇన్ సమ్మర్ అండి. క్లాసికల్ పిక్చరే, పెద్ద డిఫరెన్స్ లేదు. ఇందాక నేను అన్నాను అన్ని టంగ్ మీద తెల్ల కోటింగ్ ఉంటుందని. ఆల్మోస్ట్ అన్ని సన్ స్ట్రోక్లో టంగ్ మీద కోటింగ్ ఉంటుంది, టంగ్ డ్రైగా ఉంటుంది. బట్ యాంటిమ్ క్రూడ్ టంగ్ కెనాట్ బి మిస్డ్, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ మిల్కీ వైట్ కోటింగ్ ఆఫ్ టంగ్.
తెల్లగా పిండి తీసుకొని పూసినట్టు, లేదా పాల మీగడ తీసుకొచ్చేసి అక్కడ అంటించినట్టు, లేదా సున్నం వేసినట్టు ఉంటుందండి. తెల్ల మిల్కీ వైట్ కోటింగ్ ఆఫ్ టంగ్ అండ్ లోతింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. లోతింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి విరక్తి దేని మీద వాడికి అసలు మామూలుగా కడుపు బాగాలేదు, జ్వరం వచ్చింది, ఎవరన్నా ఆ, తన అదేమంటారు ఆకలి ఉండకపోవడం అనేది సహజం. బట్ వీడికి ఒక చిన్న మెతుకు కూడా నోట్లోకి పోవడం ఇష్టం ఉండదు. యాంటిమ్ క్రూడ్ వాడికి లోతింగ్, అట్టర్ లోతింగ్. ఫుడ్ అంటే పడదు, అంటే ఫుడ్ వద్దు కాదు, ఫుడ్ అంటే అవర్షన్ వాడికి. అసలు ఆ, ఆహారం గురించి ప్రస్తావన వస్తేనే మొహం చిట్లు ఇస్తాడు. అండ్ లోతింగ్ ఆఫ్ వాటర్, అట్లా ఆహారం నోటి ద్వారా ఆహారం తీసుకోడు, నీళ్లు కూడా తాగడు, పచ్చి మంచి నీళ్ళు కూడా తాగడు. అసలు నీళ్ళు వద్దు, ఫుడ్ వద్దు, ఏమీ వద్దు. ఓకే. ఇంకా డిప్రెషన్ మూడు యాంటిమ్ క్రూడ్ మనకు తెలుసు కదా. సో లోతింగ్ ఆఫ్ ఈవెన్ లైఫ్, ఏం బతుకుతాం లేకపోతే పోయాం అంట. సో లోతింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్, అసలు సన్ స్ట్రోక్ వచ్చింది, లేదా ఎండకు పోయి వచ్చాడు, ఏదో ఒకటి వాడికి ఫీవర్ స్టార్ట్ అయింది, పిల్లోడు డల్ అయిపోయాడు, ఏమీ వద్దు అంటున్నాడు. ఆహారం లేదు, మంచినీళ్ళు కూడా లేదు. అండ్ టంగ్ ఈజ్ కోటెడ్ థిక్ వైట్, మిల్కీ వైట్. అలా ఉన్నప్పుడు థింక్ ఆఫ్ నాట్రమ్, సారీ, యాంటిమ్ క్రూడ్. సో యాంటిమ్ క్రూడ్లో ఇంకొకటి ఏంటి, విపరీతమైన కడుపులో తిప్పేస్తుంటుంది, నాజియా, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. మనం నక్స్వామిక అనుకుంటా ఉంటాం. ఓకే. సో ఈ పాయింట్లో నక్స్వామిక లాగా ఉంటుంది, ఆ కడుపులో తిప్పడం, వామిటింగ్ సెన్సేషన్, ఏం వద్దనుకోవడం. ఓకే. కాకపోతే యాంటిమ్ క్రూడ్ విల్ బి సాడ్ ఆర్ డల్ అండ్ టంగ్ మీద మిల్కీ వైట్ కోటింగ్. ఇది అస్సలు మిస్ చేసుకోకూడదు. సమ్మర్లో యాంటిమ్ క్రూడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ డ్రగ్ అండి, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. నేను ఇందాక మిస్ అయ్యాను, గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. యాంటిమ్ క్రూడ్లో ఇంకొన్ని పాయింట్స్ ఏంటంటే విపరీతమైన చిరాకు ఉంటుంది అది. వాళ్ళని కెనాట్ బియర్ సైట్ అండ్ టచ్ ఆఫ్ ది డాక్టర్ ఆర్ ఎనీవన్. ముట్టుకుంటే వాడికి మళ్తాడు, వాడికి చూసినా అట్లా మళ్తాడు, అంత చిరాకుగా ఉంటాడు, చాలా చిరాకుగా ఉంటాడు. సమ్మర్లో మనకు గమనించాల్సిన పాయింట్స్ ఎక్యూట్స్లో డాక్టర్ గారు అన్నట్టు లోతింగ్ ఆఫ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ యాంటిమ్ క్రూడ్లో. సార్ ఎతూజ, సార్ ఎతూజ. ఎత్తుగా సన్ స్ట్రోక్ లో ఇంతవరకు ఇవ్వలేదండి, వేరే సందర్భాల్లో ఇచ్చున్నాను. సో ఎత్తుగా ఎతుజాలో సార్ మీరు చెప్పండి, సార్ మీరు చెప్పండి. ఎతుజాలో జనరల్గా ఏంటి అంటే పిల్లల్లో వచ్చే వీక్నెస్లో బాగా పనిచేస్తుంది. ఎతుజా యాక్చువల్గా ఎక్యూట్ డ్రగ్ అనుకుంటారు, కానీ అది చాలా పెద్ద డ్రగ్, పాలిక్రాస్టమిడ్ యాక్చువల్గా. బట్ ఎక్యూట్స్లో మనకు ఎట్లా ఉంటుందంటే చంటి పిల్లలు కానీ వాళ్ళు తల్లి దగ్గర పాలు తాగుతారు, మళ్ళీ వెంటనే వాంతి తీసుకుంటారు. మళ్ళీ వాంతి తీసుకున్నారు కదా, తాగదేమో, వాంతి తీసుకొని నీరసం ఉంటుంది, తాగరేమో అనుకుంటారు, మళ్ళీ వెంటనే తాగుతారు, మళ్ళీ వాంతి తీసుకొని విపరీతమైన నీరసంగా ఉంటారు, గ్రీనిష్ మోషన్స్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో ఎతుజా చాలా చాలా ముఖ్యమైనది. యాక్చువల్గా యాంటీసిఫిలిటిక్ రెమెడీ ఇది ఎతుజోసైనాపియం. ఇంకా మీకు ఎతుజా, మీకు క్లాసికల్ పిక్చర్ కావాలంటే మీకు ఐలాండ్లో బాగుంటుంది. సేమ్ పిక్చర్ మనకి ఎక్యూట్స్లో సమ్మర్లో కనిపిస్తుంది అనమాట. పాలు పెరుగులాగా వాంతి అవుతాయి. అవును. ఇంకా డాక్టర్ గారు ఇంకా పాయింట్స్ కొన్ని చెప్పండి. సార్ వెరాట్రమ్ ఆల్బమ్ కూడా. వెరాట్రమ్ ఆల్బమ్ సమ్మర్లో వెరాట్రమ్ ఆల్బమ్ కన్నా క్యాంఫర్స్ అలాంటి బాగా పనిచేస్తాయండి. సరే, మీరు అడిగారు కదా, కొన్ని పాయింట్స్ చెప్తాను. డాక్టర్ గారు, వినయ్ గారు పర్లేదా? చెప్పండి సార్, నేను వింటున్నాను. యాక్చువల్గా సమ్మర్లో మనకి గుర్తుంచుకోవాల్సిన రెమెడీస్ మనకి ఎక్కువ మటుకు డెలీరియం ఆఫ్టర్ కేమ్ ఇంటూ సమ్మర్. వాడు ఎండకి వెళ్ళొచ్చాడు, వెంటనే డెలీరియము, ఎట్లా అంటే అట్లా మాట్లాడడము, అసందర్భ ప్రలాపాలు,
ఇవన్నీ ఉన్నాయనుకోండి, మీకు గుర్తుంచుకోవాల్సిన రెమెడీ బెలడోనా. డోంట్ ఫర్గెట్ బెలడోనా అండ్ గ్లోనైన్, ఈ రెండు కూడా చాలా చాలా ముఖ్యం. అందుకని బెలడోనా అలాంటి వాటిలో బాగా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే స్పెసిఫిక్గా హెడేక్స్. ఫస్ట్ హెడేక్స్ ఇన్ సమ్మర్, డయేరియా ఇన్ సమ్మర్, ఈ 2 పాయింట్స్ మీకు ఫస్ట్ చెప్తాను. తర్వాత హాట్ వెదర్లో ఇంపార్టెంట్ చెప్తాను. ముందు హెడేక్స్లో సమ్మర్లో బాగా పనిచేసేది, హెడేక్స్ మనకి ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన ర్యాంక్ రెమెడీస్ ఏంటంటే బెలడోనా, నెక్స్ట్ బ్రయోనియా తర్వాత గ్లోనైన్. హెడేక్స్లో ఎండకి వెళ్ళి వచ్చిన తర్వాత బాగా హెడేక్స్ ఉన్నాయంటే మనకు గుర్తుంచి రావాల్సిన రెమెడీస్ బెల్లడోనా, బ్రయోనియా, గ్లోనైన్, నెక్స్ట్ జెల్సీమియం కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ హెడేక్స్లో. పల్స్టిల్లా, నాట్రమ్ కార్బ్, ఇవన్నిటి కూడా హెడేక్స్లో బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ గ్రేడ్కి వచ్చేసరికి కార్బోవేజ్, యాంటిమ్క్రూడ్, నాట్రమోర్, నెక్స్ట్ లైకోపోడియం అండ్ గ్రాఫైటిస్, సల్ఫర్, తూజా, ఇవన్నీ కూడా హెడేక్స్లో పనిచేస్తాయి. సల్ఫర్లో హెడేక్స్ ఇన్ హాట్ వెదర్, గ్రాఫైటిస్, లైకోపోడియం, సల్ఫర్, తూజా, ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇవన్నీ కూడా హెడేక్స్లో మనకు గుర్తుంచుకోవాల్సినవి. మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను. అంటే సిమ్టమ్స్ చెప్పట్లేదు, ఎందుకంటే మనకి సిమ్టమ్స్ అన్నీ కూడా మనకి ఆల్రెడీ తెలుసు. జస్ట్ ఓన్లీ ఏవి ఎక్కువ ఉపయోగపడతాయనే పాయింట్ మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. ఫస్ట్ బెల్లడోనా, గ్లోనైన్, బ్రయోనియా, జెల్సేమియం, నాట్రమ్ కార్బ్, పల్స్టిల్లా, నెక్స్ట్ కార్బోవేజ్, యాంటిమ్క్రూడ్, నాట్రమోర్, నాట్రమ్ సల్ఫ్ కూడా ఉందండి. చాలామంది ఏం పొరపాటు పడతారంటే నాట్రమ్ సల్ఫ్ అనేది సమ్మర్ రెమెడీ కాదేమో, ఓన్లీ వింటర్ ఏమో అనుకుంటారు. ఇది కోల్డ్ పడదు కదా అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ ఆల్సో ర్యాంక్ రెమెడీ ఇన్ సమ్మర్. నాట్రమ్ సల్ఫ్, గ్రాఫైటిస్ అండ్ లైకోపోడియం, సల్ఫర్ అండ్ తుజా, ఇవన్నీ కూడా పనిచేస్తాయి ఎక్కువ మటుకు. సమ్మర్ హెడేక్స్లో వచ్చేసరికి, సమ్మర్ డయేరియా వచ్చేసరికి ఇంకెవరైనా చెప్తారండి డాక్టర్ గారు? ఇదే దీని తర్వాత మళ్ళీ డైరియా చెప్తాను, సమ్మర్ డైరియా. డాక్టర్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ, వెల్కమ్. ఈ వాయిస్ ఓకే వినపడుతుందా అన్న? కనపడుతున్నారు. థ్యాంక్ యూ. శుభోదయం అందరికి కూడా. అదే మనం సమ్మర్ అనుకున్నాం కదా, సమ్మర్ కంప్లైంట్స్. యాక్చువల్ గా ఐ థింక్ వీఆర్ ఇన్ దట్ నోట్ ఓన్లీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అవును సార్. సో అంటే ఆల్రెడీ అన్న చెప్పుకుంటారు మీకు ఇంపార్టెంట్ రెమెడీస్ ఇన్ సన్ స్ట్రోక్స్. మెయిన్ గా మనకి జస్ట్ ఒక బ్రీఫ్ నోట్ దాంట్లో అండ్ 1-2 కేసెస్ కూడా మనం చెప్పుకుందాం. సో అందులో నెంబర్ 1 మీ అందరికీ తెలుసు, గ్లోనైన్ ఈజ్ ద వండర్ఫుల్ రెమెడీ ఫర్ సన్ స్ట్రోక్స్ అన్నమాట. సో గ్రూప్ ఆఫ్ రెమెడీస్ మనం చదువుకుంటే గ్లోనైన్ ఒకటి, బెలడోనా ఒకటి, ఎమైల్ నైట్రికం ఒకటి, వెరాట్రమ్ విరిడి ఒకటి, నాట్రమ్ కార్బ్ ఒకటి, నాట్రమ్ సల్ఫ్, నాట్రమ్ మూర్, ఆర్సనిక్ ఆల్బమ్ అండ్ ఫైనల్లీ ఓపియం. తర్వాత ఫాస్ఫరస్. ఆర్సనిక్ ఆల్బమ్ చెప్తే అది కూడా. సో యూజువల్ గా మనకి ఎక్కువ ఇండికేట్ అయ్యే రెమెడీస్ ఇవే ఈ సమ్మర్ సన్ స్ట్రోక్స్ లో. అందులో అందరికీ తెలుసు మెయిన్ గా గ్లోనైన్ లో తలకాయలోకి బ్లడ్ అంతా తలలోకి వెళ్ళిపోయిన ఒక ఫీలింగ్ ఉంటుంది. మర్చిపోయిన క్యాక్టస్ కూడా. సో మెయిన్ అందుకే హైపర్ టెన్షన్ కేసుల్లో మా గురువు గారు బుజ్జి గారు ఆల్మోస్ట్ స్పెసిఫిక్ గా ఇచ్చేవారు గ్లోనైన్ రెమెడీ.
ఎందుకంటే గ్లానైన్ లో ఉండేది మెయిన్ సిమ్టమ్ ఈ తలకాయలోకి రక్త ప్రసరణ విపరీతంగా ఉండడం, తలకాయ బద్దలైపోతున్న ఫీలింగ్. ఈ రెండు కూడా మనకి గ్లానైన్ లో, బెలడోనాలో కూడా ఉంటాయి. గ్లానైన్ లో ఒక పాలు ఎక్కువ ఉంటుంది, అందుకని మొహం అంతా ఎర్రగా అయిపోవటం, తలలోకి రక్త ప్రసరణ ఎక్కువగా ఉండడం, తలకాయ అంతా బద్దలైపోతున్న ఇది. తర్వాత కొంత వెర్టిగో కూడా కనపడుతుంది గ్లానైన్ లో, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇది మనకి ప్రధానంగా గ్లానైన్ గుర్తు పెట్టుకోవడానికి ఉండే సిమ్టమటాలజీ. బెలడోనాలో కొంత అంటే ఇంత తీవ్రత ఉండదు, కానీ బెలడోనాలో కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వాడికి వీడికి, బెలడోనా పేషెంట్ లో వాడికి ఇలాగా ఎండలోకి వెళ్ళొచ్చి ఇంటికి వచ్చాక తలకాయ అంతా నొప్పిగా ఉండడం, తలకాయ బద్దలైపోతున్నట్టు ఉండడం, తల అంతా దిమ్ముగా ఉండడం, కళ్ళు మంటలుగా ఉండడం, తలలోకి బాగా బ్లడ్ ఎక్కువ ఫ్లో అయిపోయి ఫుల్గా తలంతా నిండుగా ఉన్నట్టుగా అనిపించడం ఉండి, తలకాయ ఇలా వెనక్కి పెట్టుకుంటే బెలడోనా వాడికి బాగుంటుంది. ఇలాగ మెడ ఇలా వెనక్కి పెట్టుకుంటాడు వీడు. అందుకే మీకు బెలడోనా పేషెంట్ చూడగానే వాడు ఇలా పడుకుని ఉంటాడు, లేదా వాడు పడుకుని ఉంటాడు. ఈ ఎండ దెబ్బ తగిలిన తర్వాత ఇలా పడుకుని ఉంటాడు, ఎందుకంటే వాడు తలకాయ కొంచెం మెడ నుంచి ఇలా వెనక్కి పెట్టుకుంటే వాడికి రిలీఫ్ గా ఉంటుంది. అందుకే ఇలా పెట్టు కూర్చొని ఉంటాడు. మీరు ఇదే గుర్తు మీకు, వాడు బెలడోనా కేసు అని. ఆ మొడాలిటీ మీకు గ్లానైన్ లో ఉండదు. వాడికి తలకాయ ఎటు పెట్టుకున్నా వాడికి తలకాయ బద్దలైపోతున్న నొప్పి, నిండుగా ఉండటం, రక్త ప్రసరణ ఎక్కువగా ఉండడం, వేడిగా ఉండడం, కళ్ళు మంటలుగా ఉండడం, ఇవన్నీ ఉంటాయి. ఇది మనకి మేజర్ ఈ రెండు మందుల మధ్య ఉండేటువంటి డిఫరెన్స్. ఎమైల్ నైట్రికము, వెరాట్రమ్ విరిడిలో ఎమైల్ నైట్రికము ఈ రెండు మీకు చెవుల్లో కూడా థ్రాబింగ్ ఉంటది, అంటే ఈ చెవుల్లో థ్రాబింగ్ వస్తూ ఉంటుంది. ఎమైల్ నైట్రికం చాలా ఎక్కువగా సేమ్ లక్షణాలు ఉంటాయి. ఈ చెవుల్లోకి ధడ్ 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 అని కొడుతూ ఉంటుంది వాడికి, ఎమైల్ నైట్రికం వాడికి. ఈ మిగతా లక్షణాలన్నీ సేమ్. ఇక మూడవది వెరాట్రమ్ విరుడు, ఎమైల్ నైట్రికంలో ఈ వేడితో పాటు చెమటలు కూడా పడుతూ ఉంటాయి. చెమటలు కూడా ఉంటాయి, ఎమైల్ నైట్రికంలోనూ ఉంటాయి, వెరాట్రమ్ విరిడిలోనూ ఉంటాయి. అంటే ఇంత వేడిగా ఉండి, తల దిమ్ముగా ఉండి, తలకాయ బద్దలైపోతున్నట్టుండి, ఇబ్బందిగా ఉండి, దాంతో పాటు స్వెట్టింగ్ కూడా ఉంటుంది. ఈ స్వెట్టింగ్ వెరాట్రమ్ విరిడిలో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, బాగా చల్లగా కూడా ఉంటుంది. ఇన్ఫాక్ట్ వెరాట్రమ్ విరిడ్లో ఒక్కొక్కసారి వికారంగా ఉండి వామిటింగ్స్ కూడా ఉంటాయి. అది మనకి గుర్తు. మిగతా లక్షణాలు అన్నీ ఒక, ఎందుకంటే మీకు ఏమి మేజర్ డిఫరెన్సెస్ కనిపించవు. ఆ చిన్న చిన్న ముక్కలు పట్టుకోవాలి మీరు సన్ స్ట్రోక్స్ లో, పెద్ద మేజర్ డిఫరెన్సెస్ అయితే ఏం కనిపించవు. అందుకే ఈ పాయింట్స్ ఎక్కడైనా రాసుకోండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. వెరాట్రమ్ విరుడు, ఎమైల్ నైట్రికం ఇద్దరిలోనూ స్వెట్టింగ్ ఉన్నప్పటికీ వెరాట్రమ్ విరుడు వాడి స్వెట్ ఎక్కువ ఉంటుంది. రెండు, దాంతో పాటు వికారంగా ఉండడం, వామిటింగ్ అవడం కూడా ఉంటుంది వెరాట్రమ్ విరిడిలో. ఎమైల్ నైట్రికంలో స్వెట్టింగ్ ఉంటుంది, థ్రాబింగ్ ఉంటుంది ఇన్ ఇయర్స్. చెవులు గళ్ళు పడ్డాయని చెప్తాడు, చెవులు గళ్ళు పడిపోతున్నాయండి, చెవులు గళ్ళు పడిపోతున్నాయండి అంటాడు ఎమైల్ నైట్రికం వాడు. నెక్స్ట్ ఆర్సనిక్ ఆల్బం మీ అందరికీ తెలిసిందే. విపరీతమైన ఆందోళన, కంగారు, భయం, చచ్చిపోతాననిపించడం, అస్తమానం నీళ్లు తాగడం. మూడవది ఏంటంటే వాడి ఉన్న కండిషన్ కన్నా వాడికి ఎక్కువ వీక్నెస్ కనబడుతూ ఉంటుంది ఆర్సనిక్ ఆల్బంలో. ఏమయ్యా నీకు ఎప్పటి నుంచి వచ్చిందంటే ఒక 2-3 గంటల నుంచి అండి బాబు ఎండలో తిరిగి వచ్చానంటాడు. కానీ వాడు చెప్పే సిమ్టమాటాలజీ 3 రోజుల నుంచి వాడు అన్నం మంచినీళ్ళు తాగనట్టుగా ఉంటుంది వాడికి, అంత నీరస పడిపోతాడు. అంత నీరసం పడిపోయినట్టు వాడు ఫీల్ అవుతాడు నిజానికి. అందుకనే రెపర్టరీలో చాలా మంచి రూబ్రిక్ ఉంది, పాతక్లో ఇస్తాడు. వీక్నెస్ డిస్ప్రపోర్షన్ ఆఫ్ హిజ్ డిసీజ్ అంటాడు. ఒకటే రెమెడీ ఆర్సనిక్ ఆల్బం. అంటే వాడికి ఉన్న వీక్నెస్ కి వాడికి ఉన్న జబ్బుకి సంబంధం ఉండదు, అంత నీరస పడిపోయినట్టు వాడికి అనిపిస్తూ ఉంటుంది. అది ఆర్సనిక్ ఆల్బం. ఫాస్ఫరస్ లో ఈ ఎండలోకి తిరిగి వచ్చిన తర్వాత వాడికి బాగా నీరసం నిస్త్రాణ చేసేసి వాడికి బాగా చల్లగా ఏదైనా తాగాలని ఉంటుంది.
ఓ సోడా తెప్పించండి అంటాడు, లేదా కూల్ డ్రింక్ తెప్పించండి, ఆర్టస్ అంటారు మా రాజమండ్రి అటు సైడ్, ఆర్టస్ కావాలంటాడు. వాడు అది తాగగానే అది ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు బాడీలోకి వెళ్ళిన తర్వాత ఫళ్ళును కక్కేస్తాడు మొత్తం అంతా. విపరీతమైన దాహం ఉంటుంది. ఆ దాంతో పాటు మంచిగా చల్లగా తాగాలని ఉంటుంది. ఆ తాగిన చల్లటివి అవి వేడెక్కగానే యాజ్ సూన్ యాజ్ దే బికమ్ వార్మ్ ఇన్ ద స్టమక్ దే ఆర్ ఎక్స్పెల్డ్ అవుట్. అది ఫాస్ట్. ఓపియంలో ఇందాక చెప్పుకున్న స్వెట్టింగు అవన్నీ ఉంటాయి. ఆ పల్స్ చూస్తే ధడ్ 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 అని కొడుతూ ఉంటుంది, హార్ట్ బౌండింగ్ పల్స్. కానీ మీరు పేషెంట్ని చూస్తే వాడు మగతగా ఉంటాడు. ఏమిటి పడుకున్నారు, ఏమైంది? మధ్యాహ్నం ఎండలోకి వెళ్ళొచ్చారు, మిడ్ ఆఫ్ ద మే. చెప్పండి, డాక్టర్ గారికి చెప్పమంటారా? అంటాడు. చెప్పండి, చెప్తాను. ఏమున్నాయి ఇబ్బందులు? తలకాయ పోటు. అంటూ ఉంటాడు. అదే మీరు కరెక్ట్ గా బెలడోనా వాడిని అడిగారు అనుకోండి, ఎన్నిసార్లు చెప్పాలరా తలకాయ పోటు, తలకాయ బద్దలైపోతుంది అంటాడు. ఎందుకంటే వాడి సెన్సెస్ చాలా ఎక్యూట్ గా ఉంటాయి, ఎందుకంటే వీడి సెన్సెస్ చాలా లోగా ఉంటాయి. ఓపియం బిలాంగ్స్ టు ద ఫస్ట్ సూపర్ క్లాస్, వెరాజ్ బెలడోనా బిలాంగ్స్ టు ద 6th సూపర్ క్లాస్. సూపర్ క్లాసెస్ చదివే వాళ్ళకి భలే ఉంటాయి ఇవి, ఎందుకంటే బెలడోనాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. మీరే సెన్సస్ ఎక్యూట్ అంటాడు. ఎక్కడైనా వాడు అలా నడుస్తున్నాడు, బాబోయ్ నడవకండి, ఈ రూమ్ లో నడవకండి, నాకు తలకాయ బద్దలైపోతుంది, బయటికి వెళ్ళిపోండి అంటూ ఉంటాడు వాడు. ఎందుకంటే ఎవడో నడిస్తే కూడా వీడికి తలపోటు వస్తుంది. అది బెలడోనా, అంత ఎక్యూట్ గా ఉంటాయి సెన్సస్. ఓపియం వాడికి సెన్సస్ బాగా ప్లాసిడ్ అయిపోతాయి. వాడికి ఏం బుర్ర పనిచేయదు, వాడు మగతగా ఉంటాడు, పడుకుని పోతాడు. అలా ఉంటాయి. సరదాగా చక్కగా ఇలాంటివి బాగా మనం చదువుకుంటే మనం ఆల్మోస్ట్ 99%. నాట్రమ్ కార్బ్ కూడా ఒక అద్భుతమైన రెమెడీ. నాట్రమ్ కార్బ్ లో కూడా మెయిన్ గా డైజెస్టివ్ సిమ్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అంటే వీడికి ఎండలోకి వెళ్ళొచ్చాడు, అక్కడ బాబా గారి గుడి దగ్గర ఏదో ప్రసాదం పెట్టారు, చాలాసేపు లైన్లో నించుని మొత్తం మీద ప్రసాదం తిని వచ్చాడు ఇంటికి వచ్చేసరికి వీడికి వికారం మొదలవుతుంది, వామిటింగ్స్ అవుతాయి, లేదా మోషన్స్ అయిపోతాయి, ఒక 2-3 మోషన్స్ కొట్టేస్తాయి, చూస్తే జ్వరం వస్తుంది, నోట ఒకటి ఉంది, తలకాయ నొప్పి. అలాంటి కేసుల్లో మీకు నాట్రమ్ కార్బ్ ఇండికేట్ అవుతుంది. నాట్రమ్ మూరులో ఉంటుంది, కానీ నాట్రమ్ మూరు వీలైనంత వరకు సన్ స్ట్రోక్ ఎక్యూట్ కండిషన్స్ కన్నా ఈ పై మందులు వేసి కాస్త తగ్గి మళ్ళీ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు నాట్రమ్ మూరు ఎక్కువ ఇండికేట్ అవుతుంది. సో ఒక 2 కేసులు చక్కటివి మనకి చెప్పుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. ఒకసారి ఒక పెద్దావిడ నా దగ్గరికి వచ్చారు. ఏమిటమ్మా ఏం జరిగిందంటే జ్వరం. మిడ్ ఆఫ్ ద మే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, 45 డిగ్రీలు రాజమండ్రిలో, చాలా ఇబ్బందిగా ఉంది, తలకాయ పోటు. ఏమ్మా ఏమైంది? నిన్న మా ఇంటి వాళ్ళది గృహప్రవేశం ఏదో అయ్యిందండి, అక్కడికి వెళ్ళాను, దానివల్ల నాకు కొంచెం తేడా వచ్చేసింది అక్కడ. అంటే ఏమైంది? ఏమిటంటే బాగా తలకాయ పోటు, ఎండ బాగా తగిలేసింది, అక్కడ కూలింగ్ వాటర్ తాగేశాను, దానివల్ల ఇబ్బందిగా ఉంది, జ్వరంగా ఉంది, తలకాయ బద్దలైపోతున్నట్టు నొప్పి, బాగా రెడ్ ఫేస్, మొహం అంతా, పాపం ఆవిడ వైట్ గా ఉంటారేమో, మొహం అంతా ఎర్రగా అయిపోయింది. చూసి అప్పుడు గ్లోనైన్ 200 ఒక డోస్ ఇచ్చి ఇంకో డోస్ దగ్గర పెట్టుకోండి అని చెప్పి నాట్రమ్ మూర్ 6x ప్రతి 3 గంటలకి ఒక్కొక్క మాత్ర ఇచ్చాం. ఇచ్చేసరికి సాయంత్రానికి జ్వరం కాస్త తగ్గింది, కాస్త
పల్చటి మజ్జిగ, ఇంకేమి ఇవ్వద్దు, ఎలక్ట్రాల్ వాటరు మజ్జిగ అంతే, లేత కొబ్బరి బొండం నీళ్లు, ఇదే డైట్. జ్వరంలో డైట్ కూడా చూసుకోవాలి. ఇచ్చిన తర్వాత మధ్యాహ్నానికి బాగా తేడా వచ్చింది, సాయంత్రం ఇంకా బాగా ఉంది, మరుసటి రోజు పొద్దునకి జ్వరం గిరం అన్ని ఎగిరిపోయాయి. మొత్తం మీద ఆవిడ కంప్లీట్ గా నార్మల్ అయిపోయింది. గ్లోనైన్ 200 ఒకటే డోస్. అలాగే ఒక విచిత్రమైన కేసు, అది మా మావయ్య గారిదే. ఈయన ఒక న్యూస్ పేపర్లో పనిచేస్తారు. ఈయన రోజు ఉదయమే 10కి 10:15 ఆ టైంకి బయలుదేరి ఆ న్యూస్ పేపర్కి వెళ్తారు. అది కొంచెం ఒక మైలున్నర దూరం. తర్వాత నడిచి వెళ్ళిపోతారు ఆయన. తర్వాత సాయంత్రం 3:30 ఆ టైంకి ఆయన ఉద్యోగం అయిపోతుంది, రాసిన ఆర్టికల్స్ అన్ని రాసేసి 3:30 ఆ టైంకి ఇంటికి వచ్చేస్తారు. ఇంకంతే, 4-5 అవర్స్ వర్క్ ఉంటుంది అంతే. ఇది ఆయన కేసు. బానే ఉంది. కానీ మే నెలలో ఈయన వర్క్ చేయాల్సి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఆయన అయిపోయింది, మే అయిపోయింది, జూన్ వచ్చేసింది, కానీ మనిషి బాగా నీరసపడిపోయారు. విపరీతమైనటువంటి చెమటలు, బాగా నీరసం అయిపోయి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. సరే, వాళ్ళు ఏవో ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడారు, ఏమి వాడినా ఏమీ రెస్పాన్స్ లేదు. ఇంకా ఎంత వీక్నెస్ అంటే ఒక 10 ఏళ్ళు 80 ఏళ్ల మనిషిలో అయిపోయారు ఆయన. అసలు మంచం మీద నుంచి లేరు. ఏమిటంటే ఏమీ లేవు లక్షణాలు, ఓన్లీ వీక్నెస్, విపరీతమైన వీక్నెస్. కనీసం లేచి కూర్చోవడానికి కూడా ఒంట్లో సత్తు లేదు. వెనకాల కనిపిస్తున్న హిస్టరీ ఇది ఒక్కటే, ఏంటంటే గత నెలలో, అది కూడా నేను ట్రేస్ అవుట్ చేశాం. సరే, ఇంకొక పెద్ద డాక్టర్ గారు అప్పట్లో నాతో ఉండేవారు, ఆయన ఏవేవో మందులు ఇచ్చారు కానీ ఏమీ రెస్పాన్స్ రాలేదు. దాంతో ఈ కేసు నా దగ్గరకు వచ్చింది. వచ్చినప్పుడు నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసి నేను అందులో ఉన్న పెక్యులియారిటీ కనిపెట్టింది ఏంటి అంటే, గత నెలలో ఈయన ఎండలో వెళ్ళడం, ఎండలో రావడం, ఎండలో వెళ్ళడం, ఎండలో రావడం, ఇవే చేసుకుంటూ వచ్చాడు ఆయన గత నెలలో. ఇది చాలా పెక్యులియర్, ఎందుకంటే మిడ్ మేలో వచ్చింది ఈ ప్రాబ్లం. అందుకని నేను ఒక రెమెడీ ఆలోచించాను. ఆ రెమెడీ ఎవరైనా చెప్తే నేను చాలా సంతోషిస్తాను, లేకపోతే నేనే చెప్పేస్తాను. ఎవరైనా చెప్పగలుగుతారా? సెలీనియం. సెలీనియం, వెరీ గుడ్, వెరీ గుడ్. సెలీనియం 200 ఒక రెమెడీ. సెలీనియం 200 అనేది, సెలీనియం మందు మీ అందరికీ తెలుసు. ఈ సెలీనియం 200 అనే మెడిసిన్ ఇస్తే ఇమీడియట్ గా ఆయనకి 24 గంటల్లో ఏదో దాన్ని ఏమంటారు, మేజర్ చేంజ్ బాడీలో వచ్చినట్టు అనిపించింది. ఆయన చెప్పినట్టు వెంటనే లేచి కూర్చున్నాడు, కాస్త బీరకాయ కూర అన్నం తిన్నాడు, చాలా సంతోషపడిపోయాడు ఆయన. అయ్యి బాబు, నిన్నటి దాకా చచ్చిపోతానేదో అనుకున్నాను రా శ్రీకాంత్, బాగానే బతికిచ్చావు నన్ను అన్నాడు ఆయన. అంటే అంత హారిబుల్ వీక్నెస్ మనకి సెలీనియంలో ఉంటుంది. ఇది ఎక్కడో మనకు కాదు, కెంట్లో ఇచ్చిన పాయింటే ఇది. జాగ్రత్తగా మీరు కెంట్ స్టడీ చేస్తే కెంట్లో ఉంది ఇది. సో అందుకనే కెంట్ మనం ప్రతి నెలకి ఒకసారి చదువుకుంటూ ఉంటే, ఒక మందు, ఉదాహరణకి ఆర్సనిక్ ఆల్బమ్ చదువుకున్నాం అనుకోండి, ఓ నెల తర్వాత చదువుకుంటే, అమ్మ కిందటిసారి మనం ఈ రెమెడీ చదువుకోలేదు, ఈ సిమ్టమ్ మనకు తెలియలేదు అనుకుంటాం. అలాగ ప్రతి నెల కూడా మనకు ఒక కొత్త సిమ్టమ్ తెలుస్తుంది. అది కెంట్ తాలూకు గొప్పతనం. అది ఎందుకు అంటే, మనం ఎంత అవేర్నెస్ తో ఉంటామో అంత మేర మనకి ప్రసాదంగా ఇవ్వబడుతుందని చెప్పి మా బుజ్జిగారు డాక్టర్ ఈవీఎం ఆచార్య చెప్పారు. ఎందుకంటే ఈవేళ నువ్వు ఉన్న ఎవల్యూషన్ బట్టే నీ తాలూకు నీకు ఇవ్వబడేది ఆధారపడి ఉంటది నాన్న. అందుకని ఈవేళ ఇంత దూరం ప్రయాణం చేసాం మనం అనుకున్నాం అనుకో ఆధ్యాత్మికంగా, అంతవరకు నీకు కెంటు ఇంతవరకు ఇది వచ్చాడు వీడు కాబట్టి ఇంత ఇద్దాం అనుకుంటాట కెంటు. అలా మాస్టర్ గారు, బుజ్జి మాస్టర్ ఆయనకే చెప్పుకున్నారు, నాకు కాదు ఆయన చెప్పింది. నాకు ఇంతవరకు ఇది ఉంది కాబట్టి అంతవరకు నాకు అర్థమయ్యేటట్టు ఉంటుంది అని చెప్పి ఒక క్లాస్ లో చెప్పారు ఆయన. డాక్టర్ గారు, సో అలాగ మనకి కెంట్ ప్రతిసారి కూడా ఒక డైమెన్షన్ మనకి అందుతూ ఉంటుంది. అది కెంట్ తాలూకు అద్భుతమైనటువంటి
గొప్పతనం. ఇలాంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి మనకి కెంట్లో. సో మధ్య మధ్యలో మనం కెంట్ మెట్రామెడికా ఖచ్చితంగా చదువుకుంటూ ఉంటే మీరు ఆ మార్పు బ్రహ్మాండంగా చూస్తారు. ఈ సమ్మర్ కంప్లైంట్స్ అని వేళ పెట్టారు, దాంట్లో నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను. సారీ ఫర్ ద ట్రబుల్. ఒక కేసు అటెండ్ అవ్వాల్సి వచ్చింది. సో ఐ థింక్ ఏంటంటే మీకు థెరాప్యూటికల్ పాయింట్లో ఈ సన్ స్ట్రోక్ రెమెడీస్ అన్నీ కూడా మీకు చాలా స్థూలంగా జస్ట్ మీకు అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్తో నేను ఇచ్చి ఉన్నానని నేను అనుకుంటున్నాను. ఇఫ్ అవి గనక మీకు హెల్ప్ అవుతాయి అని అనుకుంటే మాత్రం ప్లీజ్ ట్రై టు యూజ్ దెమ్ విత్ దీస్ ఇండికేషన్స్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఫైండ్ ఎనీ డిఫికల్టీ ఆర్ ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే యూ ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ. ఒకవేళ ఇంకా మంచి ఎక్స్పీరియన్సెస్ మీకు మిగతా రెమెడీస్తో వస్తే then also please post them in the group so that we all learn together. Okay, థ్యాంక్ you so much. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అయిన తర్వాత నేను బుజ్జి గారి దగ్గర ఉన్నప్పుడు సెలీనియం కేసు విన్నాను, చూసాను కూడా. ఏంటి అంటే సమ్మర్, మంచి సమ్మర్ ఉంది అనమాట. అయితే సమ్మర్లో ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత విపరీతమైన నీరసంతో పాటుగా ఆయన చెప్పిన సిమ్టమ్ ఏంటంటే యూరిన్లో తెల్లగా పోతుందండి, కొంచెం స్ట్రెయిన్ అయినా తెల్లగా పోతుందండి అని చెప్పాడు. బుజ్జి గారు సెలీనియం 200 డోస్ వేశారు. వేసిన తర్వాత చాలా మరి తగ్గిపోయిందండి. అది ఆ కేసు నేను ఉన్నప్పుడు, ఇది నా బుజ్జి గారి దగ్గర ఉన్నప్పుడు అప్పుడు చూసిన కేసు. ఇంకో కేసు ఏంటి అంటే ఒక ఆయనకి అసలు ఆకలి లేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆకలి లేదని వచ్చాడు. ఆకలి లేదు అంటే మనం మామూలుగా ఆకలి ఎందుకు లేదు అది ఇది అని చూస్తాం. బుజ్జి గారు హిస్టరీ తీసుకుని ఆయన ఏం చేశారు, ఒకసారి లాస్ట్ మేలో మంచి ఎండలో తిరుపతి వెళ్ళారంట. తిరుపతి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కంప్లైంట్స్ అయితే ఎక్యూట్ ఏం లేవు, హెడేక్స్ లేవు, ఏమీ లేవు, కాకపోతే ఆకలి లేదు అంతే. అప్పటి నుంచి కూడా ఆకలి లేదు. అప్పుడు బుజ్జి గారు చూసి నాట్రంకార్ 200 డోస్ వేశారండి. అప్పటి నుంచి ఎట్లా ఉన్నాడంటే వాడు ఆకలి లేదు, దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎవరితో కలవట్లేదు, ఎవరితో 10 మందిలో కలవట్లేదు, ఎక్కువ ఇష్టపడట్లేదు. ఫంక్షన్ అంటే నాకేం ఆకలి లేదు మీరు వెళ్ళండి ఫంక్షన్కి అంటుంటాడు. నాట్రంకార్ 200 డోస్ వేశారు. వేసిన తర్వాత 15 days 1 monthలో మంచి ఆకలి వచ్చింది, ఏ కంప్లైంట్స్ లేవు. అట్లా అప్పుడు నేను అడిగాను, నేను మరి నాట్రంకార్ ఎట్లా ఇచ్చారని అంటే నువ్వు కెంటి వెళ్ళి చదువు, సన్ స్ట్రోక్ తర్వాత క్రానిక్ కంప్లైంట్స్లో నాట్రంకార్ చాలా బాగా పనిచేస్తుందని చెప్పారు. అదండి. సరే, టైం అయిందండి. ఇప్పుడు మనకి మంచి వాళ్ళ అనుభవంతో కూడిన వైద్యులు మనకి వాళ్ళ ప్రజెన్స్ ఇచ్చారు, డాక్టర్ సాయి వినయ్ గారు మరియు డాక్టర్ శ్రీకాంత్ గారు. కృతజ్ఞతలు అండి మీకు. ఎందుకంటే ఏదన్నా కానీ విద్య అనేది అమూల్యం. అలాంటిది అనుభవైక వైద్యం ఇంకా అద్భుతమైంది. ఇది రాళ్ళల్లో వజ్రం లాంటిది, అది అలాంటిది మాకు అందించారు, సంతోషం. ఇంకొక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మేలో 19th మనకి వైజాగ్లో కూడా సెమినార్ ఉంటుందని అన్నారన్నమాట చాలామంది. అందుకని ఏం చేస్తున్నామంటే 21st నుంచి పెట్టుకుందామని ఒక ఐడియా, ప్రపోజల్. 21st అంటే గురువారం నుంచి బుధవారం వరకు 7 రోజులు. మే 21st నుంచి ఒక్క నిమిషం చెప్తానండి. మే 21st గురువారం నుంచి మే 26 బుధవారం వరకు ఒకటి. ఇందులో శనివారం ఆదివారం ఒకటి వస్తుంది, 23, 24. ఇందులో ఎక్స్క్లూజివ్గా హోమియో సెమినార్ పెట్టుకుందామండి. ఆ రోజు మొత్తం కూడా హోమియో క్లాసెసే. అది కూడా ఒక థీమ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్గా పెట్టుకుందామని ఈసారి. థీమ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ అంటే కేస్ టేకింగ్ నుంచి మయాజ్మేటిక్ ట్రీట్మెంట్ వరకు కూడా అన్నీ ఒక స్టెప్ వైజ్గా ఒక్కొక్క స్టెప్ అందించుకుంటూ వద్దామని ఉద్దేశం. కేస్ టేకింగ్, ఎవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్, ఫస్ట్ ప్రిస్క్రిప్షన్, సెకండ్ ప్రిస్క్రిప్షన్ తర్వాత ఎక్యూట్ ప్రిస్క్రిప్షన్, తర్వాత సోరా ట్రీట్మెంట్, సైకోసిస్ ట్రీట్మెంట్ అండ్ సిఫిలిస్ ట్రీట్మెంట్, ఇట్లా ఒక సీక్వెన్స్గా వద్దామని ఉద్దేశం ఆ సెమినార్లో.
అందుకని ఇది ఓకేనా మీకు? ఇందులో ఏమైనా చేర్పులు మార్పులు ఎట్లా ఏంటి అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. మన మిత్రుడు శ్రీకాంత్ గారు నేను అదే అన్నారన్నమాట. సాటర్డే సండే అయితే ఎక్కువ మందికి ఉపయోగంగా ఉంటుంది కదా అని ఉద్దేశం. సరే అట్లాగే మనకి ఎట్లాగో 21st నుంచి అనుకున్నాం కనుక ఈసారి అది కూడా మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా సార్ ఈ డేట్స్? బాగానే ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ. శివకుమార్ గారు ఓకేనా? అవును సార్. ఎందుకంటే 19th వైజాగ్ లో ఉన్నాయి సార్, మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది. అవునవును. అది కొంచెం మళ్ళీ అందుకని అదే శ్రీశైలం దూరంగా ఉంటుంది. గుడ్. 21st నుంచి 23rd వరకు ఏం సార్? గుడ్. అలాగే సార్, అలాగే సార్. థ్యాంక్ యూ సార్. మనకు మన డాక్టర్స్ సీనియర్ డాక్టర్స్ కూడా శ్రీకాంత్ గారు, రామేశ్వర వీళ్ళు కూడా వస్తా అన్నారు. వాళ్ళు కూడా మనకి అనుభవంతో చెప్తారు. అందుకని నాకు ముందు ఇన్ఫార్మ్ చేస్తే 2 days ఉండే వాళ్ళు సపరేట్గా ఉండి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎవరి వృత్తిరీత్యా చెప్పనికి రాదు, ఎవరు బిజీ వాళ్ళు. 1 week ఉండే వాళ్ళు ఒక సెట్ అనమాట. ఇట్లా మొత్తం ఒక ప్లాన్ చేసి నేను పంపిస్తాను. ఇందులో ఇంకేమైనా చేర్పులు మార్పులు మీ అనుభవం మీద ఉంటే చెప్పండి. 21st to 23, 27 గురువారం నుంచి బుధవారం వరకు ఒకటి, శనివారం ఆదివారం హోమియో సదస్సు. అంటే అక్కడ ఉండే వాళ్ళని బట్టి సబ్జెక్ట్ కూడా సీనియర్స్ ఎక్కువ మంది, జూనియర్స్ ఎక్కువ మంది అంటే సీనియర్స్కి పనికెట్టుగా, జూనియర్స్ పనికెట్టు ఇద్దరికి వచ్చేట్టుగా చెప్తాం. ఎందుకంటే అందరు కూడా అనుభవమైన డాక్టర్స్ కనుక వాళ్ళ అనుభవం చాలా ముఖ్యం. సార్ అన్న నాదొక్క చిన్నది, ఒకసారి ఇది కూడా ఆలోచించు. అంటే చాలా మంది మనకి దాంట్లో నాన్ హోమియోపతిస్ కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి సెకండ్ సాటర్డే సండే ఒకవేళ వచ్చేటట్టు అవకాశం ఉంటే, అంటే డేట్స్ ఫిక్స్ చేసే ముందు ఒక్కసారి అది కూడా నువ్వు ఆలోచిస్తే అన్న. మే ఏంటంటే మే 14th 17th వరకు కూడా నీట్ అయిపోదు. ఓకే. నీట్ కానీ ఎంసెట్ కానీ ఈ 2 అయిపోయిన వాళ్ళకి, ఎందుకంటే పేరెంట్స్ కూడా ఉపయోగపడుతుంది కదా, పేరెంట్స్ కూడా రావాలి కదా అందరికి. అందుకని ఆ క్రైటీరియా ఎవ్రీ ఇయర్ ఎట్లా తీసుకుంటామంటే నీట్ కానీ ఎంసెట్ కానీ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, పిల్లలు ఎవరికి ఎగ్జామ్స్ అవి లేకుండా ఉండేట్టుగా ఉంటే మనకి ఉపయోగపడుతుంది చాలా మంది పేరెంట్స్కి కానీ డిస్పెన్సరీస్ వాళ్ళకి. అయిన తర్వాత 29 మేఘాలయ వస్తుంది. మేఘాలయ వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు హాల్ కూడా మ్యారేజ్ సీజన్ కాకుండా చూసుకోవాలి, లేకపోతే హాల్ అరేంజ్మెంట్ కూడా కష్టం ఇక్కడ. అందుకని మే 14th వరకు కూడా మ్యారేజెస్ ఉన్నాయి. మే 15th నుంచి అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. సో అందుకని మనకి ఈ డేట్స్ అనేది సరిపోతున్నాయి అన్నమాట. అట్లా ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక చిన్న విజ్ఞప్తి ఏంటంటే నెక్స్ట్ డాక్టర్స్ మీట్లోకి మీ యొక్క డిఫికల్ట్ కేసెస్ తీసుకురండి. దెన్ వీ విల్ డిస్కస్ టుగెదర్. ఏంటండి ఓకేనండి? మీ డిస్పెన్సరీస్లో కానీ మీకు డిఫికల్ట్ కేసెస్ కానీ క్లాసికల్ కేస్ తీసుకొని అప్పుడు దెన్ విల్ డిస్కస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ వినయ్ గారు, డాక్టర్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. స్వస్తి వాసుదేవ. న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. వాసుదేవ.